ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలో ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి భాగ్యం దేవుడు కొందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా దీవించుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. ఒక బైబిల్ ఒక వాక్యం చదువుతుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు ఉన్నాయి. ఎవరో ఒకరి గడి శబ్దంతో చదివితే బాగుంటుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. చాలా అక్కడ చదివిన ఈ వాక్య భాగంలో దేవుని యొక్క బిడ్డలకున్న ప్రత్యేక స్వభావం గురించి అక్కడ కూడా మాట రాయబడింది. కఠినపరిచే హృదయాన్ని కఠినపరిచే దేవుని యొక్క బిడ్డలు నేటికి ఆనాటికి కూడా ఉన్నారు అన్నది వాస్తవం. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలు ఈ వాక్య పరిచయం వినే కఠిన హృదయం నీకు ఉంటే మారు మనసు పొంది బాగుపడితే బాగుపడు, లేదు కఠిన హృదయంతో జీవితం కొనసాగితే దానికి ఉన్న భవిష్యత్ ఏంటో ఈరోజు పగటి వేళ వాక్య పరిచయంలో మీకు అర్థమై తీరుతుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం చదవగలిగి తీరినప్పుడు దేవుని యొక్క దాసైన పౌలు గారు యేసుక్రీస్తు వారు మోషే కన్నా గొప్పవాడు అన్న దానిని సూచించి తీరేంతటిగా అక్కడ అధ్యాయంలో మనకి రాయబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. కానీ ఇది ఈ అధ్యాయం రాయబడి తీరడానికి ఉన్న కారణం ఏంటిది అంటే దేవుని యొక్క సంఘ బిడ్డలు యేసయ్యను రక్షకునిగా అంగీకరించి రక్షణ మార్గంలో వచ్చిన తర్వాత వారి హృదయం కఠినమైపోయి తీరి యేసయ్యను కించపరిచేసి మోషేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని అధికంగా ఏం చేయడానికి ప్రారంభించారు, ఘనపరచడానికి ప్రారంభించింది. ఈ తప్పుని నేటికి కూడా దేవుని యొక్క సంఘ బిడ్డలు కూడా చేస్తున్నారు. మీరు చేస్తున్నారో లేదు, ఈరోజు వాక్య పరిచయం అయిన తర్వాత మనసాక్షి మీది శుద్ధీకరణ ఉండి తీరితే మీకు అర్థమవుతుంది. మనసాక్షి కరెక్ట్ లేకపోతే ఇదే కఠిన హృదయంతోనే ఈరోజు కూడా బయలుదేరి రేపు కూడా మళ్ళీ ఆరాధనలో పాల్గొంచుకోవచ్చు. అయితే నేను చెప్పినవడానుకున్న ఉద్దేశం, మోషే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. దాని అర్థం ధర్మశాస్త్రం వారిని ఏం చేయడానికి పరిచయం ఇచ్చి తీరడానికి, ధర్మశాస్త్రముతో ఉన్న అనుబంధం వారికి స్థిరపరిచి తీరడానికి దేవుడు మోషేని ఉపయోగించుకు తీరింది. దాని తర్వాత దేవుడు వారికి ఏం చేశారు, ధర్మశాస్త్రాన్ని బయలుపరిచి ధర్మశాస్త్రం ఎంత కఠినమైనది, ధర్మశాస్త్రం నెరవేరింపబడి తీరడానికి యుక్తం కానిది అన్నదానిని చూపించి తీరడానికే ధర్మశాస్త్రం అందించుకు తీరారు. కానీ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు పూర్తయి తీరడానికి యేసుక్రీస్తు వారు అన్నవాడు రావాల్సి వచ్చింది. ఆయన వచ్చి ధర్మశాస్త్ర విధులను ఏం చేశారు, నెరవేర్చుకు తీరారు. అందుకే ఈనాటికి కూడా చాలా మంది రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత మరలా సాంప్రదాయాలు కట్టుబాట్లకు ధర్మశాస్త్రానికి తిరిగి వెళ్ళి తీరుతున్నారు. వారికి అర్థం కావట్లేదు, ఆ విడిపించిన దేవుడు మరలా వారిని కట్టులోకి వారే తీసుకెళ్లి తీరుతున్నారు అన్నది మనకు అర్థం కావట్లేదు. అందుకే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్పుచున్న మాట, దేవుని యొక్క శబ్దం ఆలకించినప్పుడు 2 రీతులు కలిగిన మనుషులు ఉన్నారు. ఒకటి హృదయాన్ని కౌరుని కఠినపరిచిన వారు, ఇంకా కొందరు హృదయాన్ని నిర్మలపరిచిన వారు, శుద్ధిపరిచిన వారు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వే ఆలోచించుకుని స్తోత్రాలు చెప్పుకో, ఆరాధన చేసుకో, అన్ని భాషలతో మాట్లాడు, దూకు గెత్తు ఏదైనా చేసుకో. అది నీ స్పందన బట్టి నేను వదిలేసి తీరుతున్నాను. అక్కడ చదివిన మాటల్లో హృదయ కాఠిన్యం అన్న విషయమే ఈ రోజు నేను పట్టుకోవడానికి కోరి తీరేది. హృదయ కాఠిన్యం అన్న దానికి స్పష్టంగా మనం విడదీసి చెప్పుకోగలిగి తీరితే దేవుని యొక్క మాటని వినకపోవడం, దేవుని యందు ఆశ్రయించకపోవడం, దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటను అలా తొక్కేసి పడేయడం, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క సత్యాన్ని చూచి చూడనంట భావించుకు తీరడం, దేవుడు పిలిచి దేవుని యొక్క స్పందనకు అంగీకరించకపోవడం, ఇవన్నీ కూడా ఒక రీతిగా హృదయ కాఠిన్యానికి కారణమై ఉన్నదని తెలుసుకు తీరాలి. దాని అర్థం దేవుని యొక్క సేవకులు మాట వినకపోయినా, దేవుని యొక్క వాక్యం వినకపోయినా నీ లోపల ఈ జబ్బు ఉంది. ఏ జబ్బు? హృదయ కాఠిన్యం అన్న జబ్బు ఉంది. దానిని నీవేం చేసుకు తీరాలి, పరిహరించుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ హృదయ కాఠిన్యం అన్న జబ్బు ఉంటే ఎవరికి ప్రేమించరు, ఎవరి పట్ల సత్యం చూపించి తీరరు, ఎవరికి ఏం తీయరు, దేవుని యొక్క ప్రభావంతో జీవించే ఒక స్వభావ గుణాదిశయం చూపించుకు తీరరు. అందుకే ఈ హృదయ కాఠిన్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ హృదయ కాఠిన్యానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే ఆత్మీయతలో ఏదో అయిపోయానని చూపించవచ్చు. ఆత్మీయతలో నేనేదో సాధించేశాను, ఆత్మీయతలో నేనేదో అయిపోయానని మీరే కోరుంటే ఏం చేసుకోవచ్చు, ఆలోచించుకునే ఒక పద్ధతి వచ్చి తీరు. దానికే ఈ హృదయ కాఠిన్యం వచ్చిన నాకెంత ఆరాధన సోల్లే, నేను ఈ పాటలన్నీ సోల్లే, నేను ఈ చిచ్చికిళ్ళని సోల్లే అన్న రీతిగా ఆత్మీయంగా నువ్వే మొండిపడి తీరుతావు. అలాగే తీరితే ఆ మొండిపాటు ఉండంటే దాని అర్థం నువ్వు ఆత్మ ఏమై ఉన్నావు, హృదయ కాఠిన్యములో ఉండి తీరినావు. రెండోది, హృదయ కాఠిన్యానికి ఒక ప్రత్యేకత సెన్సిటివిటీ ఉండదు. దేని విషయంలో? ఆత్మీక విషయంలో, వాక్య విషయంలో నీకేం ఉండదు, సెన్సిటివ్నెస్ ఉండదు. దానికి మంచి ఉదాహరణ శమూవేలు యొక్క జీవిత విధానం. శమూవేలు దేవాలయంలో పడుకున్నాడు. దేవాలయంలో
సెన్సిటివిటీ ఉంది కాబట్టి దేవుడు పిలిచిన పిలుపుకు ఆయన రెస్పాండ్ అయ్యి సేవకుడి దగ్గరికి పరిగెట్టాడు. అర్థం కాలేదు. దేవుని యొక్క పిలుపుకి స్పందన అయి ఉండింది. డైరెక్ట్ దేవుని దగ్గరికి పరిగెట్టలే, సేవకుడి దగ్గరికి పరిగెట్టాలి. ఆయన సెన్సిటివ్గా ఉన్నాడు. ఆ సెన్సిటివిటీ ఏమై తీరింది? దేవుని యొక్క శబ్దం ఆలకించి తీరేందుగా ప్రయోగపడింది. ఈ పగటిలన్నింటినీ ఇక్కడ హృదయ కాఠిన్యం ఉంటే నీకు సెన్సిటివ్ ఉండదు. అందుకే కదా ఇప్పుడు ఈ పళ్ళు కొందరికి సెన్సిటివిటీ లేనందుక పళ్ళు లోపల వచ్చిన కంపు కొందరికి అర్థం కాదు. సెన్సిటివిటీ లేకపోవడానికి మన కారణం. అంటే కొందరు ఎన్ని తిన్నా వాళ్ళు నోట్లో కంపు అన్నది మారాలి. కారణం ఏంటిది? పళ్ళకి సెన్సిటివిటీ లేకపోవడం. అదే రీతిగా మనం మత్తు పదార్థాలు తీసుకునేటప్పుడు శరీరం ఏమైపోతుంది? మత్తుగా. దాని అర్థం శరీరంలో ఏం లేదు, ఆ స్పందన కలిగే ప్రక్రియలు. దాని అర్థం ఆ హృదయం కాఠినమై తీరితే పరిశుద్ధాత్మక స్పందన ఉండదు, వాక్యానికి స్పందన ఉండదు, మారు మనసుకు చోటు ఉండదు. సేవకుడు చెప్పిన మాట పుట్టి మాటలు బుర్రకథల మాటలుగా మారిపోయి తీరుతుంది. అందుకే ఏ ఫీలింగ్ ఉండదు. సంఘంలో ఎవరైనా రోగిగా ఉంటే పరామర్శ ఆ ఫీలింగ్ ఉండదు. ఏ సేవకుడికి ఏదైనా విషయం చెప్పారు దాంట్లో నేను చెయ్యొద్దు ఆ ఫీలింగ్ ఏ ఉండదు. దాని అర్థం హృదయ కాఠిన్యం. అది మూడవదిగా హృదయ కాఠిన్యానికి ఉన్న లక్షణం ఏంటిది అంటే వాడికి మారు మనసు అనేది ఉండదు. వాడికి మారు మనసుకున్న చర్యే ఉండదు. బైబిల్ చెప్తున్న మాట మారు మనసు ఎప్పుడు పొందాలి? ఎప్పుడెప్పుడు వాక్యం వింటున్నాం, ఎప్పుడెప్పుడు సంఘముగా కూడుతున్నాం, ఎప్పుడెప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటున్నాం, ఎప్పుడెప్పుడు దేవునితో గడుపుతున్నాం, అప్పుడప్పుడు నీకేం రావాలి? మారు మనసు రావాలి. హృదయ కాఠిన్యం వచ్చినందుకు చాలా మంది సంక్రాంతి శివరాత్రికి దీన్ని వదిలేశారు. ఎప్పుడో 1992లో నేను మారు మనసు ఈ రోజు పొందలేదా? నిన్న మారు మనసు పొందలేకపోతే ఈ రోజు నువ్వు బతకలేవని అర్థం. అందుకే హృదయ కాఠిన్యానికి ఎబ్రాయ భాషలో చెప్పుచున్న మాట కసలేం అని చెప్పిన ఒక మాట. దాని అర్థం హృదయాన్ని గట్టిపరచుకు తీరుదాం. రెండో మాట గ్రీకు భాషలో దానికి చెప్పుచున్న ఒక మాట స్క్లెర్నియో కాండియా అని చెప్పుచున్న మాట. దాని అర్థం హృదయాన్ని కోరుండి ఏం చేసి తీరేది? ఆ స్పందన కాకుండా ఉండే ఒక ప్రయత్నంలో ఉంచి తీరడం. అలాగే తీరిది పగటి వేళ ఆలోచించుకు తీరాలి. బైబిల్ బోధించున్న ఒక మాట హృదయము అన్నిటికన్నా సెన్సిటివిటీ చెందిన ఒక అవయవం అని తెలుసుకోలేదు. అందుకే బైబిల్ చెప్పేది హృదయం అన్నిటికన్నా ఘోరమైనది. హృదయాన్ని రూపాంతరపరచడానికి యేసయ్య ఈ భూమిలోకి వచ్చి తీరింది. దాని అర్థం నీ ఆత్మిక జీవితానికి కేంద్రం హృదయం. హృదయం సరి లేకపోతే మిగతావన్నీ డిఫెక్టివ్ గానే ఉండి తీరుతుంది. అందుకే ఈ పగటి వేళ తెలుసుకు తీరాలి మన హృదయంలో ఏముంది. ప్రతి భావన ఉంది. కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ భావన దేంట్లో ఉంది? హృదయం లోపల ఉన్నది. దానిని నీవు గట్టిపరిచి తీరితే ఏమై తీరదు? మారు మనసు ఉండదు. ఆత్మీయతలో ఏదో సాధించానన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. దాని తర్వాత మీకేమనిపించి తీరుతుంది? ఏ రీతి కలిగిన స్పందన ఉండితే ఈ మూడు నీకు లేకపోతే దాని అర్థం నీ హృదయం ఏమైపోయింది? కఠినమైపోయిందని అర్థం. ఈ పగటి వేళ దానిని పరిశోధించుకు తీరాలి. కఠిన హృదయాన్ని బైబిల్ అక్కడ మనం చదివిన వాక్యము మనం చూడగలిగాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8వ వచనంలో కఠిన హృదయం రావడం వలన ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేశారు? వ్యతిరేకపరిచి అరణ్యములో దేవుని ఏం చేశారు? పరిశోధించుకు తీరే ఒక ప్రయత్నం చేసి తీరారు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చదవగలిగి తీరితే ఎదిరించిన వాడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క దృష్టిలో ఏం చేస్తున్నాడు? అన్యారాధన చేసి తీరుతున్నాడు. మనసరించిన వాడు దేవుని యొక్క దృష్టిలో ఏం చేస్తున్నాడు? మంత్రతంత్రాలు చేసి అన్యారాధనకి పాలభాగస్తుడై తీరుతున్నాడు. దాని అర్థం ఈనాటికి చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఈ పద్ధతిలో కొనసాగుతున్నారు. వారికి మత్సరం వేటితో? సంఘ కాపరితో, సంఘముతో, వాక్యముతో మత్సరం. అది ఒక మాంత్రిక శక్తి అని ఇప్పుడు కూడా కొందరికి అర్థం కావట్లేదు. మొదటి సమూయేలు అధ్యాయం 15వ అధ్యాయం ఇంటికెళ్ళి మీరు చదివి తీరితే దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తున్న ఒక మాట. దేవుడు నైవేద్యములు కోరే దేవుడు కాదు. దేవుడు కోరేది దేవుని యొక్క మాటను నువ్వు అంగీకరిస్తున్నావా, మాట వింటున్నావా లేదా అన్నదే దేవుడు కోరి తీరే ఒక మాట. దాని అర్థం నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది దేవుడి కోసం పెద్ద చర్చి గృహం కట్టేసి 10 కోట్ల ఆస్తి కూడా పాస్ గారికి రాసి ఇచ్చేసి దేవుడి మాట వినకపోతే, సేవకుడి మాట వినకపోతే నువ్వు ఆ చెల్లించింది వేస్ట్. అర్థం కాలేదనుకున్నా. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎవరి మాటను విని తీరాలి? దేవుని యొక్క మాటలను వినేటట్టుకుండి తీరాలి. సేవకులు చెప్పిన యొక్క మాటకు ఏం చేయాలి? వినేటట్టుకుండి తీరాలి. ఇది లేకపోతే దాని అర్థం నీవేమై తీరుతున్నావు? దేవుడిని ధిక్కరించి తీరుతున్నావు. ఇశ్రాయేలీయులు చేసిన అదే పద్ధతులను నీవు కూడా ఏం చేసి తీరుతున్నావు? అలవాటు చేసుకు తీరుతున్నావు అన్నది అర్థం చేసుకు తీరాలి. అందుకే బైబిల్ చదివించిన మాట హృదయాన్ని కఠినపరచుకోకుండా దానిని ఏం చేయాలి? మృదులపరచుకోవడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఇన్ని పాటలు పాడి హృదయ కాఠిన్యముతో ఉంటే, ఇన్ని ఆరాధన చేసే హృదయ కాఠిన్యము ఉండి తీరిది, ఇన్ని దేవుని కోసం ఖర్చు చేసి సువార్తలు చేసి హృదయ కాఠిన్యం మారలేకపోతే దాని అర్థం ఈ పగటి వేళ నీవు మారు మనసు పొంది తీరాలి. పొందలేకపోతే నీ జీవిత స్థితిగతి ఏమై తీరదు? ఏ రీతి కలిగేటట్టుగా సౌకర్యం కలిగి తీరదు. అందుకే హృదయ కాఠిన్యానికి ఉన్న వివరణలోకి నేను వెళ్ళాలని కోరుచున్నా. జకర్యా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చదివిన
యొక్క వాక్యం ఏం కావట్లేదు, అంగీకరించి తీరడానికి ఉన్న మనసు కలగట్లేదు. ఈనాటికి దేవుని యొక్క బిడ్డలు కూడా పొరపాటిది, వాక్యం బోర్డు ఘోరం వెళ్తున్నారు, అది జీవితంలో అలవాటు లేదు, జీవితంలో ప్రయోగం లేదు, జీవితంలో దాని యొక్క ఏం లేదు, స్వభావం కనబడట్లేదు. దాని అర్థం హృదయ కాఠిన్యం నీకు ఉంది. బైబిల్ వచ్చిన మాట ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు. దాని అర్థం వాక్యం, రాయబడి ఉన్న వాక్యం దేవునితో సహస్వరూపం అని తెలుసుకు తీరాలి. నువ్వు సంఖ్యలో పట్టుకెళ్ళి తిరిగిన బైబిల్ దేవుని స్వరూపం అయినట్లు అందులో రాయబడి ఉన్న వాక్యం దేవునితో సారూప్యం చేయలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాల గురించి బైబిల్ వ్యాఖ్యానపరుచుతున్నది. ఒకటి బైబిల్ గ్రంథం గురించి చెప్తున్నది, రెండోది జీవ గ్రంథం గురించి, మూడోది జ్ఞాపకార్థం. ఈ 3 గ్రంథం నీ రక్షణకు ఆధారమై ఉంది. అర్థం కాలేదు. ఈ 3 గ్రంథాలు నువ్వు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా దానికి ఆధారపడి ఉంది. దేవుని యొక్క వాక్యం ఈ 3 గ్రంథాల ద్వారానే నేను తీర్పు తీర్చేది. ఒకటి నీవు ప్రతిరోజు చేసిన దానిని రికార్డ్ చేసే ఒక బుక్ ఉంది. నువ్వు ఎన్ని రోజులు ఆరాధన ఎగ్గొట్టావు, ఎన్ని రోజులు ఆరాధనకు వచ్చావు, ఎంత కానుకలు ఇచ్చావు, ఎంత దేవుని కోసం పని చేసావు, ఎంత దేవుని కోసం పని చేయదు, అన్ని విషయం గురించి దేవుడు జ్ఞాపకించి రాస్తున్నారు. మాస్టర్ గారి కంటిలో దూరం వేసేయచ్చు, విశ్వాసం కంటిలో దూరం వేసి దాని ఒక పుస్తకం అక్కడ రాస్తుంది. ఆ పుస్తకం తెరవబడినట్టు నీ రక్షణ కూడా పద్ధతి ఏంటో అర్థమై తీరుతుంది. రెండోది జీవగ్రంథం. జీవగ్రంథంలో పేరెక్కించిన వాడు అప్పుడు దేవుడు. ఎవరు పేరెక్కించి, ఎవరు యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించి యేసయ్య వాక్యం తన జీవితంలో సౌరభ్యంగా ఉండడం, వాడి పేరు జీవగ్రంథంలో రాసి ఉంటుంది. అందరి పేరు జీవగ్రంథంలో రాయరు. అందుకే ఆ గ్రంథానికి ఉన్న పేరే జీవం కలిగిన గ్రంథం. ఏ జీవం? దేవుడు ఇచ్చిన జీవం, వాక్యం ఇచ్చిన జీవం నీలో ఉంటే దాని అర్థం ఈ రెండింటి ఆధారంగా కొంతమంది రక్షణ పోతుందని నాకు సునిశ్చితం అర్థమైంది. మూడోదిగా ఉన్న గ్రంథం బైబిల్ గ్రంథం. దాని అర్థం ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ గ్రంథం ఒక స్పెషల్ కాపీ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. దాని అర్థం ఈ 3 పుస్తకాలను తెరుస్తారు. ఈ 3 పుస్తకాలు తెరిచి నేనేం చేసి తీర్పు తీర్చి తీరేది. దాని అర్థం భూమిలో జీవించేటప్పుడు ఈ 3 పుస్తకాల గురించి అవగాహన కలిగేటటువంటి తీరాలి. అలాగైతే హృదయ కాఠిన్యం వచ్చి తీరితే ఈ 3 పుస్తకాల గురించి అసలు కాఠిన్యం ఉండదు. ఏ 3 పుస్తకాలు? జ్ఞాపకార్థ గ్రంథం గురించి కాఠిన్యం ఉండదు. రెండోది జీవ గ్రంథం గురించి కాఠిన్యం ఉండదు. బైబిల్ గురించి ఏం కాదు. అందుకే కొందరు బైబిల్ తెచ్చుకునేది దేనికి తెలుసా? ఆదివారం దులుపు తెచ్చుకోవడానికి. బైబిల్ తెచ్చుకునేది ఆదివారం దులుపు తెచ్చుకోవడానికి కాదు, బైబిల్ చదవడానికి, బైబిల్ ఇతరులకు బోధించి తీరడానికి. బైబిల్ ఇది లేకపోతే అది పట్టొద్దు. హృదయ కాఠిన్యం నీలో ఉంది అని అర్థం. దానికి దేవుడికి వంక చెప్పడం, నాకు చదువు రాదు, నాకు ఎందుకు అది రాదు. మనిషిని అద్దు పెట్టుకొని ఏం చేసుకోవాలి? నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం. దాని అర్థం మొదటి నేను చెప్తున్న మాట, హృదయ కాఠిన్యం దేవుని యొక్క వాక్యాన్ని రెస్పాండ్ చేయని ఇవ్వదు, దేవుని యొక్క వాక్యానికి స్పందన ఇచ్చి తీరదు, దేవుడితో ఉన్న అనుబంధం. అందుకే దేవుని యొక్క వాక్యం 2 అంచెల ఖడ్గం. అందుకే వాక్యం పోలేటప్పుడు ఖడ్గం నీలో దూరి నేను గాయపరిచి నేను కట్టేదే దేవుని యొక్క వాక్యానికి ఉన్న ప్రత్యేకత. దేవుని యొక్క వాక్యం నీలోకి దూరి నీ చెత్తను బయటికి తీరు. అది నీ అనుమతి ఉంటేనే, అనుమతి లేకపోతే ఏం లేదు, వాక్యం ఆ పని చేయదు. ఎన్ని ఘోరం వాక్యాలు వెంటనే ఇప్పుడు కూడా ఏం అనలేదు, చెత్త బయటికి రాలేదు. దాని అర్థం ఈ కూటాలన్నింటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి తెలుసా? చెత్తను బయటికి తీసేసి నిన్ను పరిష్కృతి చేసి పంపించే ఒక వేదికే ఆరాధన వేదిక. కొందరు ఆరాధన అంటే 4 పాటలు పాడి 4 అల్లీలు చెప్పేసి 4 చప్పట్లు కూడా దూకేసి వెళ్ళిపోయే కేంద్రం అనుకుంటున్నారు. తప్పమ్మా, అది కాదు. హృదయ కాఠిన్యం ఉండబట్టి నువ్వు ఆ నాటకాలన్నీ చేస్తున్నావు. యథార్థ హృదయము నిర్మూలమై తీరే ఒక కేంద్రము ఆరాధన చేసే ఒక వేదిక. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని శుద్ధిగా ఉపయోగించి తీరేది. శుద్ధికున్న పన్నెండో తెలుసా? బండదానిని ఎర్రగొట్టగలిగింది. దాని అర్థం దేవుని యొక్క వాక్యం నీ బండరాతని ఎర్రగొట్టలేకపోతే నీది ఎంత కాఠిన్యం చెందే క్యాన్సర్లో ఉన్నావు నువ్వు వివేచించుకు తీరు. అందుకే ఈ కాలంలో బోల్డ్ వాక్యాలు మనకు దొరుకుతున్నాయి. ఎంత మాత్రం వాక్యం నిన్ను తాకి తీరుతున్నదో దానిని దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ఆ పరిశోధన కలిగేటటువంటి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యం లేక, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సిద్ధాంతాలు తెలియక ప్రజలు ఏమైపోతున్నారు? కట్టు విడిచిపెట్టిన ఆవులా తిరిగి తీరుతున్నారు. తెలుసు, పరిశుద్ధ వివాహం గురించి తెలుసు, అయినా పిల్లలకి అపవిత్రమైన వివాహానికి ఇచ్చేసి దేవుడు అని చెప్పేవాడికి ఏం చెప్పాలా? హృదయ కాఠిన్యం అని చెప్పాలా అని చెప్పుకొని తెలుస్తున్నా. దాని అర్థం దేవుని యొక్క వాక్యం చెప్పినది ఏం చేయాలి? నెరవేర్చే ఒక పద్ధతి, ప్రక్రియ ఉండి తీరాలి. అందుకే మొదటి హృదయ కాఠిన్యం ఉండి తీరితే దేవుని యొక్క వాక్యం నీ హృదయానికి ఏ రీతి కలిగిన రెస్పాన్స్ ఇచ్చి తీరదు. అందుకే కొందరు ఎన్ని వాక్యాలు విన్న వారి జీవిత స్థితిగతులు ఏముండదు, ఇంచి మార్పు ఉండదు. అర్థం కాలేదు అనుకుంటా. వాక్యం నిన్ను మార్చలేకపోతే ఇంకేదో నిన్ను మార్చేసి తీరుతుంది.
అర్థం కాలేదు. వాక్యం నిన్ను మార్చకపోతే బ్రాండీ షాప్లో ఉన్న బ్రాండీ నేను మార్చేస్తుంది. వాక్యం నిన్ను మార్చలేకపోతే ఊరిలో ఉన్న దేవుడిని ఎరగలేని వాళ్ళు నిన్ను మార్చేసి తీరచ్చు. సాంప్రదాయాలు నిన్ను మార్చి తీరచ్చు. ఈ పగటి వేళ వాక్యం నిన్ను మార్చి తీరేటట్టుగా వాక్యానికి లోబడి తీరాలి. ఒక మనిషి రక్షణ పొంది తీరేటప్పుడు వాక్యమే సహాయపడి తీరేది, పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడితే. కానీ నీ హృదయం వస్తే దేవుడు కూడా దాన్ని లెక్క చేయడు. అర్థం కాలేదనుకుంటా. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట రోమా పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చెప్పిన మాట, అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, హృదయ కాఠిన్యం ఉండబట్టి ఏం చేస్తాడు తెలుసా? అంగీకరించిన వాక్యాన్ని ఏం చేస్తాడు? మార్చుకోవడానికి మన పద్ధతులను చేసుకుని తీరడు. అందుకే చాలా మంది వాక్యం వింటున్నారు, యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, యేసయ్య చేసిన అద్భుతాలన్నింటిలో కూడా పాలభాగస్తుంది. కానీ తన జీవితంలో ఏం కావట్లేదు, మారు మనసు లేని ప్రక్రియ, మనసు మారలేని ప్రక్రియ. అందుకే కదా మా యోహాను సువార్తలో వచ్చిన 4వ అధ్యాయంలో సమరయలో ఉన్న ఒక స్త్రీ గురించి బైబిల్ బాగా చెప్తున్నది. ఆమె జీవితంలో దేవుని యొక్క వాక్యం వినేసరికి ఆమెలో ఏమొచ్చింది? మనసు మారే ప్రక్రియ వచ్చి తీరింది. ఊరిలోకి వెళ్ళి ప్రజలందరినీ ఏం చేసుకోగలిగింది? మారు మనసులో ఉన్న ప్రక్రియలోకి తెచ్చుకోగలిగింది. నువ్వు మారు మనసుతో ఉండగలిగితేనే వేరొకరిని ఏం చేయగలిగేది? మారు మనసులోకి తెచ్చుకోగలిగి తీరేది. మారు మనసు లేనోడిని కూడా పట్టించుకోడు. మారు మనసు ఉన్నోడు మారు మనసు లేనోడిని ఏం పట్టించు. దానికి మంచి ఉదాహరణ యేసయ్య చేసింది. తన శిష్యుడైన పేతురు యేసయ్య దగ్గర నుంచి మెల్లిమెల్లిగా దూరం అవుతున్నాడు అన్నది తెలిసి యేసయ్య తనకు ఒక హెచ్చరిక ఇచ్చి తీరేది. ఏంటో తెలుసా? 3 సార్లు కోడి కోసిన తర్వాత ఏం చేసి, నువ్వు నన్ను విడిచిపెట్టి తీరుతావు. అలా పేదరికి చెప్పాను. నీకు వినబడిందో లేదో అని మీకు అడిగేది. పేదరికి అది వినబడింది, నీకు వినబడిందో లేదు. ఒక బట్టరాగిన హృదయం మీద అది వినబడదు. దాని అర్థం కోడి కోస్తే ఒకడికి మారు మనసు వస్తుంది. మనం అనుకున్న వాక్యం ఏంటనే అవుతుంది. వాక్యం ఏమైనా కలదు, కోడి పోతే చాలు, ఎప్పుడూ చెప్పిన వాక్యం గుర్తొచ్చి తీరుతుంది. దాని అర్థం కోడి పోసినా కూడా నీకు గుర్తు రావట్లేదంటే హృదయ కాఠిన్యం దూరం నిన్నేం చేసింది? మారు మనసు పొందకుండా దూరం వచ్చి తీరింది. యువతల పక్క పేతురును చూడండి, అవతల పక్క ఇస్కరియోతు యోధాను చూడండి. ఇద్దరు ఒకే రీతి కలిగిన వాళ్ళే, ఇద్దరు దేవునికి మంచి అనుచారులే. కానీ ఇద్దరిలో ఉన్న తేడా మీరు, ఒకడు మారు మనసుకు రెస్పాండ్ అయి తీరాడు, ఇంకొకటి మారు మనసుకు రెస్పాండ్ కాలేదు. దాని అర్థం హృదయ కాఠిన్యం ఉండి తీరితే మారు మనసు నాకు అక్కర్లేదు అన్న సిద్ధాంతంలో బతికి తీరుతావు. అందుకే బైబిల్ చెప్పిన మాట, పేతురు కోడి కోసిన వెంటనే తన కంటి నుంచి కన్నీరు వచ్చింది. దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఏమని? నా లోపల మనసు మారే ప్రక్రియ కావాలి. అప్పటికే తన జీవితం మారిందా? మారలేదు. ఆ మారు మనసు లేని ప్రక్రియలోనే నడుస్తున్నాడు. అలా యేసయ్యను విడిచిపెట్టి అర్ధరాత్రి వేళ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన సందర్భమున యేసయ్య తన దగ్గరికి వచ్చి మరలా ఆయనను మనసు మారే ఒక ప్రక్రియలోకి దేవుడు నడిపించుకు తీరాలి. దాని అర్థం తెలుసుకు తీరాలి. దేవుడి నీకు ఏర్పరిచిన ప్రతి వేదిక నీకు మారు మనసు పొందడానికే. పొందలేకపోతే అది నీ తలనొప్పి, దేవుడికి దానికి ఏమో అర్థం కాదు. పొద్దున్న లేచి కోడి చూసామే, అది నీతో మారలేదు కదా. పొద్దున్న నుంచి రోడ్డు చూసామే, మార్చలేదా? పొద్దున్న చూసి ఎన్నెన్నో చూసావు, ఏది నేను మార్చలేదు. హృదయ కాఠిన్యం ఉందన్నమాట. అందుకే నీకేం కలగట్లేదు, ఏది చూసినా నీకు మార్పు రావట్లేదు. హల్లెలూయా. అందుకే కొందరికి ఎంతో చెప్పినా వాళ్ళకి ఏం కలగదు. హృదయ కాఠిన్యం ఉండబట్టి మార్పు అన్నది కలిగి తీరదు. దాని తర్వాత బైబిల్ చెప్పిన ఒక మాట మనం చూడగలిగి తీరితే, మార్కోసు వార్తల పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం చదవగలిగి తీరితే, హృదయ కాఠిన్యం కొందరికి ఎందుకు వచ్చింది తెలుసా? వారు దయను నిర్లక్ష్యపరిచి తీరేది. ఇప్పుడు కూడా చాలా మందికి కృప అంటే ఏంటో అర్థం కావట్లేదు, దయ అంటే ఏంటో కొందరికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. కృప అన్న పదానికి అర్థం యోగ్యత లేని, అర్హత లేనిది నీకు ఎప్పుడో ఫ్రీగా నీ చేతికి ఇచ్చాడు. అర్థం కాదు. అందుకే కొందరు కృపను కూడా ఏం చేసి తీరుతున్నారు? చులకపరిచి తీరుతున్నారు. నీకు ఇల్లు ఉంది, వాకిట్ ఉంది, కొందరికి లేదు. అప్పుడు తెలుసుకో, దేవుడి కృప నీ మీద ఉంది. అర్థం కాలేదు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చినప్పుడు నీ సంఘంలో లేనోడికి ఇల్లు ఉంటే నీ ఇల్లు ఇంటిలో ఒక గదైన వాడికి ఏం చేయాలి? ఈ ఎప్పగలిగింది, అప్పుడు కృప ఉన్నాడు అని అర్థం. అర్థం కాలేదు. అందరికి ఏం లేదు, ఎవడు తిన్నాడో ఎవడు తినలేదో ఏం పట్టిపోతుంది. కృప ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా? నేను తినకపోయిన అవతల ఉన్నోడు తిని తీరాలన్న బాధ్యత వచ్చి తీరాలి. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం పరిచి తీరుతున్నారు. దేవుడు ఇచ్చిన దయ చేత, కృప చేత రూతు జీవితం మీరు చూడండి. రూతుకి ఏమైనా ఎన్నికపరచడానికి ఏముందా? 10 తరముల వరకు ఎక్కడ అడుగు పెట్టి తీరడానికి, దేవుని సన్నిధికి అడుగు పెట్టడానికి, దేవుని నామం పలికి తీరడానికి, దేవుని యొక్క కుటుంబంతో జత కలిగి తీరడానికి అర్హత లేనిది. అట్లాంటిది కృప చేత ఒక్క నిర్ణయం తీసుకుంది. ఏంటిది? ఆమె
నీ దేవుడు నా దేవుడు, ఆ ఒక్క నిర్ణయం. ఈరోజు నేను నీకు అడిగేది, నీ పద్ధతి నిన్ను చూసి ఎవరైనా చెప్పగలరు నీ దేవుడు నా దేవుడు అని. నీ పిల్లలు చెప్పలేకపోతే నువ్వు క్రైస్తవ్యంలో ఫెయిల్యూ. అర్థం కాలేదు. నువ్వు జన్మనిచ్చి నువ్వు కని ఎదుగుదల చేసే పిల్లోడు నువ్వు బతుకు ఉన్నప్పుడు చెప్పగలరు నువ్వు సేవించే దేవుడు నేను సేవిస్తా. చచ్చేటప్పుడు కూడా చెప్పగలరు, రుజువు చేసుకోగలిగితే నువ్వు సేవించే దేవుడు. కృప అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు అలా సేవించలేకపోవడం అనుకున్న కారణం. అందుకే నేను చెప్పొచ్చే మాట, రూత్కి అర్థమై తీరింది ఏంటిది, వీళ్ళకి దొరికింది కృపనే, వీళ్ళకి దొరికింది దేవుని యొక్క సహాయమే అన్నది ఆమెకు అర్థమై తీరింది. అందుకే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా, నీ దేవుడు నా దేవుడు, నీ పద్ధతులు నా పద్ధతి, నీ కుటుంబం నా కుటుంబం, నీ ఇష్టం నా ఇష్టం. ఇదే ఆత్మీయతలో ఉన్న రక్షణకున్న విధానం. ఏంటిది, దేవుడు ఒకటై తీరాలి, కుటుంబం ఒకటై తీరాలి, సంపాదన ఒకటై తీరాలి, జీవితం వేరు వేరైతే హృదయ కఠినం. అందుకే కొందరు ఎంత దశంభాగం ఎత్తాలో సంఘస్థులు చెప్పరు. ఎందుకు చెప్పరు? అప్పుడు తెలిసిపోతే పాలేం తెలియాలి. అర్థం కాదు. బైబిల్ చెప్తున్నాక కూడా అపోస్తలుల క్రియలు మీరు ఇంటికి చదవండి. ఇలాంటి విషయాలు తాగితే అదే శుద్ధమైన అభిషేకం అన్ని దింపాలి. అపోస్తలుల క్రియలు ఇంటికి మీరు చదవండి. వారి ఇచ్చినది అపోస్తలులు పొందుకున్న దాని గురించి ఏముంది, రికార్డ్స్ ఉన్నాయి. ఇచ్చి పుచ్చు విషయంలో వాళ్ళకి ఏముంది, రికార్డ్స్ ఉన్నాయి. అందుకే కదా బైబిల్ చెప్తున్నా, వాళ్ళు ఇంత అమ్మారు ఇంత ఉంది. అనన్య సభ్యుల గురించి పొలం అమ్మారు, ఎంతకు అమ్మారు అన్నది కూడా చెప్పేసి ఉంటే బాగుపడి ఉందేమో. అర్థం కాలేదు. చాలా మంది ఈనాటికి అనన్య సభ్యురాలు అయిపోతున్నారు. నేను చెప్పి రావడానికి దయ కృప చేత, దేవుడు దయ చేత నిన్ను పిలిచి తీరింది. రూత్ని పిలిచి అడిగి తీరితే, అమ్మ రూత ఎలాగో బెతలెహేముకు వచ్చాడు, దయ చేత నా పట్ల దేవునికి కృప ఉండబట్టి ఈ పగటి కృప ఉందా, ఆయుష్తో ఉన్నాం, ఊపిరి వదులుతున్నాం, ఆస్పత్రులు కృప ఉందా. అందరికీ దాని విషయంలో కృప కృతజ్ఞత లేదు. ఊపిరి వదులుతున్నాం, ఊపిరి ఆగింది. నిన్న తిన్న ఆహారం ఆగిందంటే పొద్దునికి చచ్చిపోతాం. కృప. ఓ లార్డ్. అర్హత లేదు బతకడానికి, అర్హత లేదు ఊపిరి తీసుకోవడానికి, అర్హత లేదు దేవాన్ని పిలుచుకు తీరడానికి, అర్హత లేదు వాక్యం చేతి పట్టుకు తీరడానికి. కానీ కృప ఉండబట్టి, కృపను పుచ్చుకున్నబట్టి, కృపను ధిక్కరించకుండా ఉండబట్టి నేటికి కూడా ఏమై ఉన్న సజీవుడిగా ఉండి ఉన్నా. దాని అర్థం కృప ఉంటే కన్నీరు వస్తుంది. కృప లేనుడికి ఏం బాధ లేదు. ఒకటి ఉన్నాడు 10 ఇల్లు కడతాడు, ఏం ప్రాబ్లం లేదు. కృప కావాల్సిన ఏడుస్తాడు. ఏంటో తెలుసా, ఒక సంఘములో ఉండి ఒక ఆత్మిక గోళం ఉన్నాడు, ఒక్కడి వేదన ఇంకొకడికి ఏమైతుంది, నాకు దొరికింది వాడికి కూడా దొరకాలి, వాడికి కూడా సౌకర్యం ఉండితే. దాని అర్థం హృదయ కాఠిన్యం వచ్చి తీరితే దయ కూడా చచ్చిపోతుంది. కృప కూడా ఇతరుల పట్ల ఏముండదు ఉండి తీరు. అందుకే బైబిల్ చెప్తున్నాక మాట, కృప వెంబడి కృప ఎవరి మూలంగా వచ్చింది, యేసయ్య మూలంగా వచ్చింది. వై? కృప మూలంగా కృప, గ్రేస్ అపాన్ గ్రేస్, కృప వెంబడి కృప. దాని అర్థం ఏంటిది, ఒక కృప నీ కొరకకి, ఇంకొక కృప లేనోడుగా కృప పొంది తీరడానికి. ఎందుకు మీరు సువార్తకి వెళ్ళేది, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి తీసారు. దాని అర్థం కృప ఉన్నోడి పేదలు అంటది. ఏంటిది, నేను రక్షింపబడ్డాను, ఆ రక్షింపబడలేదు అన్న దాని గురించి ఉన్న వేదనే ఒక మనిషికి సువార్తకి పంపించింది. మీరెందుకు సువార్త నాకు తెలియదు. నేను సువార్తకి వెళ్ళేది, నేను రక్షింపబడ్డాను, అవతలు ఉన్నోడితో రక్షింపబడి తీరాలి. ఆ ప్రక్రియను ఆడు కొడతాడు, తిడతాడు, ఎన్నెన్నో చేస్తాడు. మన ఉద్దేశం ఏంటిది, ఆడు కొట్టాడు, అది సెకండరీ విషయం. అందుకే చాలా మంది సువార్తకి తాళం వేసింది దీనివల్ల. దేనికి ఆడిన కొడి ఆతనాడు, కొట్టకపోతే నువ్వే కొట్టాక నువ్వే ఎంత చిత్రహింసలు పెట్టి మారు, ఆడు కూడా అదే చిత్రహింసలు పెట్టే మారుతాడు. అర్థం కాలేదు. అందుకే కదా కొందరు సంఘం విడిచిపెట్టి వాళ్ళ శత్రువులా చూడండి, మిత్రులుగా ఎంచండి. ఒకనాడు నువ్వు కూడా ఇదేలాగా ఉన్న కృప ఉంటేనే, కృప అర్థమై తీరితేనే ఆయనను కూడా ఏం చేసుకోగలిగి చేర్చుకోగలిగే మనసు కలిగేది. లేకపోతే స్వార్థపరులు అయిపోతారు. అందుకే కృపను కూడా దయను కూడా కొందరు ఏం చేసి తీరుతున్నారు, చులక పరిస్థితిని. యేసయ్యకున్న ప్రత్యేకత దయ కలిగిన వాడు. యేసయ్య జీవించిన చరిత్ర మొత్తం ఎప్పుడు కూడా తన కోసం ఆయన ఎప్పుడు ఏం చేయలేదు, ఆయన కోసం ఆయన ప్రార్థన కూడా చేయలేదు. కృప ఉన్నోడు చరిత్ర ఇది. మన దేవుని వెళ్ళి నాటికి ప్రార్థన చేసేదే వాళ్ళ ఆశ ఉడిగించుకోవడానికి. హలో, దాని అర్థం మీకోసం మేము ప్రార్థన చేయకూడదని నేను అనట్లేదు. అది అన్నిటికన్నా చివరిగా చేసుకోండి. మొదటిగా ఎవరికి కృప లేనోడి పట్ల, దయ కలగలేనోడి పట్ల, దేవునితో అనుబంధం పెట్టలో. అందుకే కాఠిన్య హృదయం కలిగిన వాడు ఏం చేస్తారు తెలుసా, దేవుని
యొక్క కృపను నిర్లక్ష్యపడతాడు. దేవుని యొక్క దయ, ఈ పగటి వేళ దయ ఉందా? పాట గొప్పగా పాటలని పాడక దయ చూపించి తీరాలి. ఎవరి పట్ల? దీనుల పట్ల, దరిద్రుల. పోయిన ఆదివారం మనం వాక్యంలో వినగలిగాం కదా, ఎవరి పట్ల మనం దయ చూపించి తీరాలి? దీనులు, దరిద్రులు, పరదేశులు. సంఘంలో ఎంతమంది దీనులు ఉన్నారు తెలుసా? ఎంతమంది దరిద్రులు ఉన్నారు తెలుసా? ఎంతమంది పరదేశులు ఉన్నారు? అర్థం కాలేదు. అదే ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. వారితో కలిపి ఎవరిని కూడా జ్ఞాపకం, లేవీయుడిని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దాని అంటే నీ పాస్గా తింటున్నాడో లేదో కూడా ఎవరు చూసుకోవాలి? దయ ఉన్నోడు చూసుకోవాలి. దయ లేనోడు ఎటు తిరిగినా మనకు సంబంధం లేదు. అర్థం కాలేదు. అర్థం కావడం కష్టం. దయ ఉంటే కదా అర్థమయ్యేది. అదో సంఘం లోపల కాదు, దేశం లోపల. సంఘం లోపల దీనులు, దరిద్రులు, పరదేశులు లేకపోతే సంఘం బయట ఉన్నోళ్ళు కూడా ఏం చేయాలి? పరామర్శించుకో. దయ ఉన్నోడు ఎలా చేయగలిగి తీరేది. అందుకే కదా ఈ అన్నదానాలు, పుణ్యదానాలు ఇవన్నీ చేసే దేవునికి వారి లోపల కాస్త దయ ఉంది కాబట్టి. దేవుని యొక్క దాస ఆఫ్రికాలో సేవా పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ రీతి కలిగిన సదుపాయం లేని కేంద్రాలకి వారి మీద ఆయనకి దయ కలిగి తీరింది. వారు జీవించే విధానం ఆయనకి దయ కలిగించే. మనకున్న సంఘ కాపరి ఈ దేశానికి రావడానికి ఉన్న కారణం ఏంటిది? దయ దేవుడు చూపించాడు కాబట్టి. ఆ దయ నీకు ఏం చేశాడు? అర్థం కాలేదు అనుకుంటా. దయ ఉన్నవాళ్ళు ఏం చేసి తీరుతాడు? ఆ హృదయ కాఠిన్యం పరచకుండా, హృదయాన్ని మృదల పరచుకొని ఇతరులకు దయ ఇచ్చేటట్టుగా ఉండి తీరుతాడు. అలాగైతే నీ పగటి వేళ దేవుడు నేను కృప చూపించాడు కదా, దేవుడు దయ చూపించి నీవు ఈరోజు ఆరోగ్యంతో ఉన్న ఎవరి వల్ల? యేసయ్య మరణం వల్ల. అర్థం కాలేదు. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం దేనికి? యేసయ్య చిత్తం నీ మీద ఉండవల్ల. అలాగైతే ఎంత కృపకు రుణస్తులై ఉన్నాం. అందుకే ఈ కాలంలో కృప విషయం గురించి పట్టింపు లేదు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తారు, అన్ని విషయంలో నేనేమై ఉన్నాను? సరిపడిపోయిన వాడిగా ఉన్నాను. అన్ని విషయంలో ఆకలితో ఉండడం నాకు తెలుసు, తినేవి ఉండడం నాకు తెలుసు, సమృద్ధిలో ఉండడం నాకు తెలుసు, లేనితనంలో కూడా ఉండడం నాకు తెలుసు. అన్ని ప్రక్రియలు కృప నన్ను చేసి తీరింది, ఒదిగించి తీరింది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, తన శారీరక స్థితిగతిలో రోగం తనని చిత్రహింసలు పెట్టినప్పుడు దేవుని సన్నిధిని ఆయన ప్రార్థన చేసి తీరండి. లేక ఈ రోగానికి కాస్త ఏమి ఇచ్చి తీరండి, పరిహారం ఇచ్చి తీరండి, విడుదల నుంచి తీరండి. దేవుడు కృప చాలు. దాని అర్థం కొన్ని జబ్బులకు మందు కృపే. అర్థం కాదు. ఆయన తెచ్చుకున్న గలీజు జబ్బులకి నేను అన్నట్లయితే దేవుడు అనుమతించిన, దేవుడి ద్వారా మనకి అంగీకరింపబడి మనకి శిక్షణ కొరకు ఇచ్చినది కృప ద్వారా పుచ్చుకు తీరాలి. అలాగే తీరితే ఈ పగటి వేళ దేవునికి విడదాలా? మన పౌలు గారికి ఆ రోగం రావడానికి కారణం ఏంటిది? దేవుని యొక్క పరిచర్య నిమిత్తం. పరిచర్య నిమిత్తం ఆయన ఏం చేశారు? రాటుతో కొట్టారు. పరిచర్య నిమిత్తం రోగంతో కొట్టారు. అవన్నీ తన శరీరానికి ఏమిచ్చి తీరింది? మనదాన్ని మనం తెచ్చుకున్న దానికంటే స్వస్థతలు కావాలి. దేవుని కోసం కాసిన ఒక్క దెబ్బ అయినా ఉందా? కొందరు దేవుని కోసం వాన్ చేసేయలేదు. మరి ఏం నేర్చుకోండి, దేవుని కోసం ఏం చేసి తీరింది? ప్రసవించడానికి శరీరం ఇచ్చి తీరింది. వాన్ కొత్త కొందరికి చర్చి పంపు ఏం కృప పొందుకున్నారు. తర్వాత ఆ డైలాగ్ వాంతి వచ్చింది. కృపను ఎంత చులకంగా నిర్మూలపరిచేస్తున్నారు. కృప అర్థం చేసుకున్నాడు. వాంతి విషయం కాదు, వాంతి కన్నా మించింది కృప నాకు దొరికి తీరింది కదా. రూతుని పిలిచి అడిగితే రూతు చెప్పుతుంది. అదే రీతిగా దేవుని యొక్క దాసిగా ఉన్న రాహాముని పిలిచి రాహాముని అడగండి, నీకేం ఎన్నికుంది? ఆమె చెప్పింది కృప చేత నాకు అర్హత దొరికి తీరింది. రూతుని పిలిచి అడిగితే నాకు కృపే నన్ను ఎంతవరకు తీసుకుని, ఎంతని పిలిచి అడిగితే కృపే నన్ను మహారాణి చేసి తీరింది. ఈ పగటి వేళ ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు? కృపే నిన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది. ఆ కృపను నువ్వు నిర్మూలపరుస్తున్నావు అంటే దాని యొక్క హృదయ కాఠిన్యం వచ్చింది. ఆ హృదయ కాఠిన్యాన్ని పగటి వేళ ఎరగొట్టడానికి ప్రయత్నం చేసుకో. లేకపోతే కృపే నీ జీవితం సర్వనాశనానికి తీసుకెళ్లి తీరుతుంది. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, యేసయ్య ఈ భూమిలో జీవించినప్పుడు అందరికీ ఆయన కృప చూపించేటట్టు ఉండేవాడు. అందరికీ నేను కృప చూపించేటట్టుకుంటాడు. దానికి మంచి ఉదాహరణ, ఒకసారి యేసయ్య దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక మనిషి 38 సంవత్సరాల రోగంతో పడి ఉన్నాడు. నేను చెప్పేమాట, నీ సంఘములో దీనాదశలో అనేక సంవత్సరాలు రోగిగా ఉన్న ఒక రోగిని పరామర్శించి దగ్గరికి వెళ్ళిన వాడు కృపతో ఉన్నాడు. కృపను తొక్కేసి వెళ్ళినాడు. 38 సంవత్సరాలు అక్కడ పడున్నాడు అన్నది తెలిసి యేసయ్య కోరిక అక్కడికి వెళ్ళాడు. అది కృప సంచరించేదని చెప్పేది.
కృప నడవగలుగుతుంది, కృప స్పందించగలిగి తీరుతుంది, కృప మనిషిని గుర్తించగలిగి తీరుతుంది, కృప మనిషిని దేవుడి దగ్గరికి తీసుకోగలుగుతుంది. కృప లేనోడు అందుకే కదా యేసయ్య ఎక్కడికి వెళ్ళారు, ఆ మనిషి ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ మనిషితో యేసయ్య మాట్లాడి అడిగారు, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా? కృప ఉన్నోడు మాటలో వచ్చే మాట ఒకే మాట, ఏంటిది? నువ్వు బాగుపడాలని కోరుతున్నావా? అయ్యో స్వార్థ చేసే దేనికి? మనుషులు బాగుపరచడానికి. ఇతరులు కొట్టినా తిట్టినా వేదన పరిచినా గాయపరిచినా వాడి బాగుపడడానికి ఈ పని. కృప ఉన్నోడు చెప్పేసి అర్థం కాలేదు. హలో, అందుకే కృప ఉన్నోడు కృప లేకుండా ఈ కృపలో ఉండి కృపలో నుంచి పడిపోయినాడు ఒకటి తాగేసి తిరిగితే ఆడి విషయంలో చూసినప్పుడు తాగొద్దురా అని చెప్పేది ఎందుకో తెలుసా? అది బాగుపడాలన్నా ఈ కృపకు ఆశ ఉందిగా. కృప ఆశ లేనోడు ఆడి సత్తే ఏంటి? ఆడు ఎక్కడైనా చచ్చిపోని నాకు యేసయ్య కృప ఉంది కాబట్టి ఆ దీన దశలో ఉన్న మనిషి కొడుకును నువ్వు బాగుపడాలని కోరుచున్నావా? వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరు నన్ను అక్కడికి తోడుకెళ్ళి తీరేయడానికి సహాయం నాకు లేదు. కృప చెప్తున్న మాట, సహాయం నేనే కదా, నేను వచ్చాక ఎంత మెట్టులు దిగి ఈ పగటి వేళ నేను చెప్పి వచ్చే మాట, నీకున్న కుర్చీ నుంచి కిందకి దిగి నీకన్నా కింద స్థాయిలో ఉన్నోడికి కృప అందించి బాగుపరచగలుగుతావా? బాగుపరచలేకపోతే ఈ రోజు ఒప్పేసుకో, హృదయ కాఠిన్యం వచ్చేసింది, హృదయ కాఠిన్యం నేను ఏం చేసి అడ్డుపరిచి తీరింది. ఈ పగటి వేళ హృదయ కాఠిన్యాన్ని ఏం చేసుకు తీరాలి? ఎర్రగొట్టుకుంటూ తీరి కృపాన్నించుకు తీరడానికి ఏం చేయాలి? ప్రయాసపడి తీరాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ధనవంతుడు ఎవరంటే నేనే. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు. నేను దాని కారణం తెలుసా? కృప నన్ను ఎందుకు పరిచింది, కృప నన్ను లేవనెత్తి తీరింది. కృపే నా జీవితం అధికంగా నా శ్రేష్ఠ ధనం. అది దొరికింది కేవలం యేసయ్య ద్వారానే. అది దొరికింది. అందుకే నేను ధనవంతుడిని. కారణం కృపలో నేను ధనవంతుడిని. కృపే నన్ను లేవనెత్తి తీరింది, కృపే నా జీవితం బలపరిచి తీరింది. అందుకే నాకేముంది? దయ ఉంది ఇతరుల పట్ల. ఇతరులు నన్ను ఎంత సతాయించినా, ఎంత వేదన పరిచి మాట్లాడినా వారి పట్ల దయ ఉందే తప్ప వారి మీద కసి చూపించడానికి మనసు కలగట్లేదు. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం, హృదయ కాఠిన్యం వచ్చి తీరితే కృపను కూడా తొక్కేసే తీరుతారు. ఒక విషయం, ఒక ప్రశ్న నిన్ను అడిగి తీరుతున్నాను. యేసయ్యని సిలువ వేసింది ఎవరు? యేసయ్యని సిలువ ఎక్కించింది ఎవరు? మనం అందరం నాలుగే చూసిన నేనే ఎక్కించింది. ఈ దౌర్భాగ్యుడు కృపలేనోనే ఎక్కించింది. నా పాపములే యేసయ్యనే చేసింది, సిలువ ఎక్కించి తీరింది. నేను దుష్టుడిగా జీవించినందుకే నేను ఆయనకి ఎక్కించి తీరా. నేను ఆయనకి ఎక్కించినప్పుడు ఆయన నాకు కృప ఇచ్చాడు. నేను ఆయనకి కీడు చేసేటప్పుడు ఆయన నాకు మేలు చేసి పెట్టాడు. ఇదిగో కృప తీసుకోరా, నీ బదులుగా నేను ఎక్కి వస్తా, నీ బదులుగా నేను నా రక్తం కారుస్తా, నీ బదులుగా నేను నా జీవితం ఇచ్చి తీరుతా, నీ బదులుగా నేను నీ ఆయుష్ నేను ఇచ్చి తీరు. అలాగే బల్లారాధన తినేటప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలా? మొదటికి రొట్టి రసమే గుర్తుకొస్తుంది. అమ్మయ్య సూపర్ టేస్ట్, బాగుంది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, యోగ్యత లేకుండా, ఏ యోగ్యత లేకుండా యేసయ్యతో నేను యోగ్యుడనని భావించిన ఇందులో చేయకూడదు. పాలు పంచుకో, పాలు ఏం లేకుండా పంచుకుంటే మూడు వస్తువులు వస్తాయి. అవి ఉన్నాయి లేదు, మీరే ఆత్మీకులు కదా, అభిషేకులు మీరే వివరించారు. అర్థం కాలేదు. మూడు విషయాలు వస్తాయి. ఏంటి? ఒకటి నిద్ర చేస్తాయి, రెండోది రోగి అయిపోతారు, ఇంకేంటి ఆత్మీక స్థితిలో మరణించారా లేదా మీరే మన సాక్షి మీకు ఉంది, కృపాల మీకు ఉంది, వాక్యాలు బోర్డు మీకు తెలుసు కదా. చచ్చిందా లేదా మీరే విడదీసి ఏం చేయండి? వివేచించి అర్థం చేసుకుని నేను చెప్పినప్పుడు కృపే నన్ను ఎంతవరకు నిలబెట్టింది, కృపే నా జీవితం నడిపించి తీరని. ఒక ఫోన్ కొట్టడానికి యోగ్యుడు కాదు, ఒక బండి తొక్కడానికి యోగ్యుడు కాదు, ఒక మంచి గదిలో పడుకోవడానికి యోగ్యుడు కాదు, ఏసీలో కూర్చోడానికి యోగ్యుడు కాదు. ఈ యోగ్యత అన్నీ దొరికింది. నేను ఆయనకి సిలివెక్కించాను. దేవుని బిడ్డల కృపను నిర్లక్ష్యపరితే మరదా యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎక్కించినా కూడా ప్రాబ్లం లేదు. అందుకే నేను చెప్పొచ్చినమాట, హృదయ కాఠిన్యం ఉన్నాడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎవరు ఎక్కిస్తారు? సిలువ ఎక్కిస్తారు. ఏదైతే సిలువ ఎక్కి నాకేది దాని హృదయ కాఠిన్యం. ఈ పక్కటి మీద ఒప్పేసుకొని చెప్పు, దేవా నిన్ను ఎక్కించేవాడిగా నేను దింపేవాడిని. ఆయన సిలువ ఎక్కడం మాత్రం కాదు, ఆయన చెక్క సిలువ దింపగలిగి నేను చెప్తా, నేను కూడా క్రీస్తు ఏమై ఉన్నా సిలువ వెయ్యబడుతున్నా. ఓ లార్డ్, కృప ఉన్నోడు యేసయ్యతో కలిసి ఏం చేయడానికి రెడీ అవుతాడు? కృప
భార్యని ఇరికించేసి ఈడిపారిపోతాడు. అర్థం కాలేదు. అందుకే బైబిల్ చెప్తున్నాను, శారీరక క్రియ గాలాతీ పత్రిక ఇంటికి మిసదు శరీర క్రియలను ఏం చేయాలి? సిలువ వేసి తీరాలి. సిలువ నీవు ఎక్కలేదు అనుకో, నీ శరీరం నీకు సుఖక్రియలకు నడిపించి తీరుతుంది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే చాలా మంది శారీరక క్రియతను మొత్తం రెస్పాండ్ చేసేది. మనం మీరు ఈరోజు పాడిన పాట ఆత్మస్మరణలో ఒకసారి వివేచించండి. పరిశుద్ధాత్మ మీతో చెప్పింది ఈ పాట పాడు. నేను ఈ వాక్య పరిచయం 2 రోజులు పరిశుద్ధాత్మ తాగి మాటకి చెప్పినాం. నా విషయం ఇది, మీ విషయం కదా నాకు తెలియదు, ఇది నా విషయం. ఇది చదివేటప్పుడు నాకు గుండె భయం వేసింది. అదో నాకు అర్థమైంది. అది చదువుతున్న కొద్ది మొత్తం కూర్చొని ఏడ్చి దేవుని దగ్గర చెప్పాను, కృపలేని దౌర్భాగ్యుడిని నేను దేవుని యొక్క వాక్యాన్ని తొక్కేసేది. నేనేసే సిలివేశాడు. కానీ పక్కటి మీద నాకు అర్థమైంది, ఇవన్నీ కృప చేత నాకు దొరికి తీరేది, ఇవన్నీ దేవుడు నాకు ఉచితంగా ఇచ్చినదే. అందుకే శారీరక క్రియలను నేనేం చేసి తీరేది? సిలువెక్కించి తీరు. శారీరక క్రియను సిలువెక్కించలేదు అనుకో, శారీరక క్రియ నీకు విలువలోకి ఎక్కించేశాడు. శారీరక క్రియ ఏమన్నదా అన్నది గలాతీ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి ఇంటికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్పి తీరే ఒక మాట, యేసయ్య సిలువ ఎక్కారు, మనం కూడా అదే సిలువ ఏం చేస్తాం ఎక్కారు. అందుకే యేసయ్య చెప్పిన మాట, మీలో ఎవరైనా నా శిష్యులు అవ్వాలంటే విశ్వాసం అవ్వమని చెప్పలేదు. మనం అందరం ఏం చెప్తాం? ఈ చర్చికి ఎవరికి కావాలి? ఈ చర్చికి శిష్యుడు వా అర్థం కాదు. ఇలా చెప్పితే చాలా మందికి అర్థమైపోతుంది. ఇంకా విశ్వాసం అంటే సాధారణ నమ్ముతున్నాడు ఏమని, ఆయన కూడా దేవుడు అంటే పోయి ఆయన వదిలేస్తారన్న విషయం అడిగిపోయి ఆడిని విశ్వసించవచ్చు. మనసు మాత్రం మారలేదు అంతే, మిగతావన్నీ పద్ధతి సేమే. అదో విశ్వాసం కన్నా గొప్ప పేరు దేనికి ఉంది? శిష్యుడికి ఉంది. అదో శిష్యుడికి ఒకటి వేసే శిష్యుడు అయితే తీరాలని ఏం చేయాలి? అన్నీ వదలాలి. అమ్మ నాన్న వదలాలి, వదిలే ఈ పనులకు వచ్చాం. అదో ఆ నాన్న అన్నయ్య ఇంటికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల్లో 2 రాత్రులు తప్ప దానికి మించిన రోజు పడుకోలేదు. మరి నీకు నిద్ర తప్ప గైరీ మొత్తం తినడానికి అనిపిస్తాను. మరి మీ దేవుడు వేరే దేవుడేమో నాకు తెలియదు. నేను సేవించే దేవుడు మాత్రం నన్ను అంగీకరించు. వాళ్ళు ఇష్టపడి కష్టపడి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బండి ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 10 నిమిషాలకు మించి వాళ్ళ ఇంట్లో ఏం లేదు. నా లోపల ఉన్న కృప దానికి అనుమతించదు. మాటకి కదా వద్దురా, ఇది కృప లేని వేదికరా, ఇక్కడ నువ్వు ఉండలేవురా. ఈ రాత్రి వేళ ఆ స్పందనకి రిసీవ్ అయినోడు ఎక్కడికి పారిపోగలిగేది? ఎట్లా బాగా చదివేస్తున్నాం కదా మొదటి అధ్యాయం. దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక ఓపుల. అది ఎవరు దేవుడిని నమ్మనుడే. అది మీ నాన్న కావచ్చు, మీ తాత కావచ్చు, మీ ముత్తాత కావచ్చు, నీ భర్త కావచ్చు. మనం నీటిని ఏం చేసాం? పక్కడు మేము తోసేసాం. మన వాళ్ళు ఎవరు? శిష్యుడు అయిన వాడు ఇది గుర్తిస్తాడు. నేను ఒక శిష్యుడికి కాము. కారణం ఏంటి? ఆయన ప్రణాళిక నా ప్రణాళిక. అలాంటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? కోరుండి దానికి ఏం చేస్తాడు? ఒక సరిహద్దు పెట్టి తీరుతాడు. కారణం కృప కాయబడి ఉండి తీరడానికి, సంరక్షించబడి ఉండి తీరడానికి. అలాగైతే కృపని ఏం చేయాలి? సంరక్షించే బాధ్యత మనది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, హృదయ కాఠిన్యం ఉండి తీరితే ఏ కృపను ఏం చేసి తీరుతాం? ఏం చేసి కృపను తొక్కేసి వెళ్ళిపోతాం. ఈ పగటి వేళ కృపను తొక్కే ప్రక్రియ ఉంటే, ఈ పగటి వేళ హృదయ కాఠిన్యంతో నువ్వు బతుకుతున్నావు. హృదయ కాఠిన్యమైన జీవితం నడిపించు తీరుతున్నది అన్నది నీకేమై తీరాలి? అర్థమై తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, కృపను ఏం చేయొద్దు? నిర్లక్ష్యపరచొద్దు. కృప చేతే దేవుడు నీకు ఆరాధించింది, కృప చేత నీ పెదవులలో ఆయన పాటలు ఇచ్చింది, కృప చేత నీ హృదయం నిండి పొర్లి తీరేంతటిగా ఆత్మవరములు ఆయన ఇచ్చింది. కృప ద్వారా దొరికిన దానిని ఏం చేయకూడదు? శారీరక సుఖానికి అమ్ముకోవద్దు. కృప లేని వాడిగా మిగలొద్దు. యేసయ్య కృప ఉన్నవాడు అన్నదానికి ఉన్న జీవిత రహస్యం ఆయన వెళ్ళే ప్రక్రియలో ఎంతనో ఆయన స్వస్థపరిచాడు. కృప ఉంటే ఇతరులకు నీ ద్వారా నుంచి స్వస్థతలు దొరుకుతాయి. అదో నువ్వు వెళ్ళిన ఫ్యామిలీ, పెళ్లి చేసుకుని వెళ్ళిన ఫ్యామిలీ స్వస్థత అనుభవిస్తుంది. కృప ఉంటే, లేకపోతే నీ మూలంగా ఇల్లు ఏమైపోద్ది? సమాధి అయిపోదు. అర్థం కాలేదు. రెబెక్కా అబ్రహాం ఇంటికి కోడలుగా రావడం వలన ఆ ఇంటికి మేలే కలిగింది. అర్థం కాలేదు.
ఆ ఇంటికి ఏమైతే కీడు కలగలే, ఆ ఇంటికి ఏమైతే వాగ్దానం నెరవేరింపుగా మారింది. కృప ఉన్నదైతే పెళ్లికున్న యోగ్యత అంటే బైబిల్ అనుసరించి దేవుని బిడ్డలకి పెళ్లికున్న యోగ్యత. రెబెక్కకి అడిగితే ఆమె చెప్పింది. ఆమె ఏం చేసింది? బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని ఇచ్చుకోగలిగిన పెళ్లికి యోగ్యుడు, లేకపోతే ఆ సంవత్సరాన్ని చెడగొడతాడు. అర్థం కాదు. మరి నువ్వు పెళ్లికి యోగ్యుడా యోగ్యురాలా కాదా లేదా నువ్వే విడ తీసేసుకో. ఈమెం చేసి తీరింది? వచ్చిన సేవకుడికి తన ఒంటెలకి ఏం చేసి తీరింది? నీళ్ళు ఏం చేసింది? మనలాగా ఉన్న బావి అయితే ఒప్పుకోవచ్చు. ఆ బావికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ బావి ఇంత పెద్ద బావి, మనిషిలా నడిచి మొత్తం కింద వరకు వెళ్ళి నీళ్లు తోడేసుకొని ఏం చేసేది? సుమారుగా ఒక ఒంటె ఎలా పోయినా 80-90 లీటర్లు నీళ్ళు తాగితేది. ఎన్నిసార్లు వెళ్ళింది? ఆమెకు అర్థమైంది ఇది ఒక బరువు బాధ్యత కనుక అర్థం కాలే. ఆమెకి ఇది ఒక సుఖంగా అనిపించింది. అర్థం కాలేదు. రెబెక్క సంఘానికి సాదృశ్యం. సంఘం పరిశుద్ధాత్మతో నిండుబాటు కలిగి ఉంటుంది. ఏ పని వాళ్ళకి ఏం అనిపించదు. నీకు ఆరాధన బరువు అనిపించిన ఆత్మ కాదు నీలో ఉన్నది. నువ్వు రెబెక్క కాదని అంటాం. నువ్వు దొంగ రెబెక్క కాదు. ఒరిజినల్ రెబెక్క అయితే ఎన్ని కష్టమైనా ఎన్ని శోధనలైనా ఆమెకి ఇచ్చిన పని ఆమె నెరవేర్చేది. ఏంటి? నీళ్లు తోడేసి వాళ్ళు ఆ ప్రక్రియ ఆమె ఏం చేసి తీరుతుంది, నెరవేర్చి తీరుతుంది. అందుకే ఆమె ఏం చేసి తీరుతుంది? సంఘముగా బైబిల్ గుర్తించి తీరేది. ఈ పక్కటి వేళ నువ్వు సంఘానికి గుర్తించి తీరబడేటట్టుగా ఉన్న రెబెక్కవో కాదో మనసాక్షి ఉంటే నువ్వే వివేచించుకొని అదే కాఠిన్యాన్ని ఎర్రగొట్టుకుంటూ మనసాక్షితో దేవుని దగ్గర నన్ను కూడా అదే రీతిగా మార్చుము దేవా. అందుకే నేను చెప్పొచ్చమాట, వివాహానికి సిద్ధపాటు కలిగినోడు పని చేస్తాడా లేదా, పని చేసేవాడా కాదా లేదో పరిశీలించండి. పని చేయలేవాడైతే ఆ ఇంటికి వెళ్ళి అది పంతొంగగా మారుతుంది. అర్థం కాలేదు. రెబెక్క ఇంటికి రావడం వలన ఏమైతీరింది? ఆ ఇంట్లో తల్లి లోటు అనిపించలేదు. ఓ లార్డ్, దాని కొన్ని అధ్యాయాల ముందే ఎవరు చనిపోయారు? సారా చనిపోయారు. ఆ ఇంట్లో మనోవేదన. ఒక మనిషి ఇంట్లో నుంచి కోల్పోతే ఎంత మాత్రం వేదన ఉంటుందో ఆ చనిపోయిన వాళ్ళకే తెలిసేది. కానీ రెబెక్క ఇంటికి రావడం వలన అక్కడ ఒక తల్లి చనిపోయినట్టు అనిపించలేదు. ఇంకొక కుటుంబాన్ని ఏం చేసుకోవచ్చు? వృద్ధి పెంచి తీరొచ్చు అన్న వేదికను తయారు చేసి తీరింది. హల్లెలూయా. అర్థం కాలేదు అనుకుంటా. రెబెక్క గురించి బైబిల్ చదివి చూస్తే ఆమె మాత్రమే దేవునికి నమ్మినామె. ఆ నాన్న దేవునికి ఏం చేసేవాడు కాదు, నమ్మేవాడు. ఓ లార్డ్, రెబెక్క గురించి వాక్య బోర్డు ఉన్నాయి. అమ్మ నాన్న దేవునికి నమ్మినోడు కాదు. ఈ మొక్కరిది విశ్వాసం కోసం నిలబడింది. పెళ్లి సంబంధం వచ్చిన అమ్మ నాన్నకి బాయ్ చెప్పి అర్థం కాలేదు. ఇది అడగలేదు. అమ్మ చెప్పింది ఇది కదా. పెళ్లికి రెడీ, సంఘాన్ని నాశనం చేస్తాయి. హలో, నాన్న దేవునికి నమ్మేవాడు కాదు, అమ్మ దేవునికి నమ్మేది కాదు, కుటుంబం దేవునికి నా పాప మాత్రం అర్థమైతే మా ఇంటికి వచ్చింది పరిశుద్ధాత్మే. మా ఇంటికి వచ్చింది పరలోకానికి వేదికగా ఉన్న అబ్రహాం తండ్రి అయిన దేవునికి ఉన్న వేదిక నాకు వచ్చింది. దీన్ని నేను తొక్కేస్తే నా జీవితం సర్వనాశనం అంది. నేను వెళ్ళడానికి రెడీ. అట్టంటోనే ఆత్మిక వివాహానికి పాల్గొనడం కాగలిగింది. లేదు, ఆత్మిక వివాహానికి ఏ రీతి కలిగిన సంబంధం ఉండదు. అర్థం కాలేదు. నీ పిల్లలు అలాగా కాదు, మీరే వివేచించండి. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, రెబెక్క ఎందుకు పరిచి మరి ఎలా ఒప్పించిందో తెలియదు. కానీ ఒంటె రెడీగా ఉంది, ఇతిహాసం రెడీగా ఉంది, సామగ్రి మొత్తం రెడీగా ఉంది. ఆమె ఏం చేసి తీరిందో బండి ఎక్కేసి, నాన్న నీ విశ్వాసం వేరే, నా విశ్వాసం వేరే, నేను జీవించిన విధానం వేరే, నువ్వు జీవించిన విధానం వేరే, మనది నీది కలిసి 90% దేవుని బిడ్డలు నశించిపోవడానికి ఉన్న కారణం ఇలాంటి సలహాలు వినడమే. ఎవరి సలహాలు? అమ్మా నాన్న చెప్పిన సలహాలు వినడం. దానికి నువ్వే అనుభవించాల్సి వస్తుంది. రెబెక్క అమ్మా నాన్న ఏం వినలే, పరిశుద్ధాత్మ ఏం చెప్పినది అర్థం కాలేదు. కృప ఉన్నోడైతే అదో మీ పాస్టర్ గారు ఇక్కడ ఎందుకు పాస్టర్ గారు ఇక్కడ చర్చి ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి. పాస్టర్ గారు ఎందుకు మీరు ఊరికి వచ్చారు? పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి. ఎందుకు ఈ వాక్యం చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి. ఎందుకు పాస్టర్ గారు కోసం రాదు? పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి. అదో ఏ పని చేసినా దేవుని కూడా కృపార్థం చేస్తున్నాడు. చెప్పడానికి ఒకే జవాబు, పరిశుద్ధాత్మ చెప్పాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చెప్పలేదు అనుకో, ఏ పని చేసినా దాంట్లో ఏమో ఉండదు. ఓ లార్డ్,
అందుకే పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు, ధిక్కరించకూడదు. దాని తర్వాత బైబిల్ చెప్తున్న ఒక మాట, ఫరో గురించి బైబిల్ చెప్తున్న ఒక మాట, నిర్గమకాండం 8:15 చదివినప్పుడు మనం చూడగలిగిన ఫరో తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు, కఠినపరుచుకున్నాడు. ఎందుకు? ఇంత పెద్ద అద్భుతాలు చూసి కూడా ఏం చేసుకున్నాడు, కఠినపరుచుకున్నాడు. దాని అర్థం దైవశక్తిని చూసి కొందరు ఏం చేసి తీరుతున్నారు, కఠినపరిచి తీరుతున్నారు. ఎన్ని అద్భుతాలు చూసాం. లోకంలో అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏదో తెలుసా? ఒక పాపి మారు మనసు పొందడం. ఈ పాపి మారు మనసు పొందడం గొప్ప అద్భుతం. అర్థం కాలేదు. ఈ పాపి మారు మనసు పొందడం గొప్ప అద్భుతం. మరి మీరు పాపి కానీ మీరే వీక్షించండి. ఈ పాపి మారడం అన్నిటికన్నా గొప్ప అద్భుతం. నేను మారే యొక్క ప్రక్రియ లేనివాడిని, కానీ దేవుడు నన్ను అద్భుతం చేశాడు కాబట్టి నేను మారగలిగినాను. దాన్ని నేనేం చేయలేను, చులకపరచలేదు. కానీ ఫరో అలా కాదు. ఆయన చేసిన అద్భుతములన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు, చులకపరచున్నాడు. అదో ఎన్ని అద్భుతాలు దేవుడు నీకు చేశాడు. నేను పాపంలోంచి దేవుడు విడిపించాడు. నీ రోగదశలన్నింటినీ కూడా దేవుడు కడిగి వేశాడు. నేను శుభ్రపరిచాడు. అనుక్షణం ఆయన నీకు విడుదల ఇస్తూనే ఉన్నారు. ఎంత మాత్రం ఆయనకు రుణస్తుడుగా ఉన్నాం. ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు. 10 తెగుళ్ళు పంపించిన వారి హృదయం ఏమై తీరింది. దాని అర్థం అద్భుతాలు చూసి కూడా ఏమవ్వచ్చు, అర్థం కాలేదు. కఠినమైపోయి తీరొచ్చు. ఫరో అలా కఠినమై తీరి ఏమై తీరింది, తన గతి ఏమై తీరింది, సముద్రంలో నీళ్లు తాగి మునిగి చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. అదో దేవుని యొక్క వాక్యానికి శక్తి లేదా? దేవుడు అద్భుతం చేయడా? నేటికి కూడా చేస్తాడు, తర్వాత కూడా చేస్తాడు. అది విషయం కాదు. అద్భుతాలు కాదు మనల్ని నడిపించి తీరేది. అద్భుతంలో అదృశ్యముకున్న దేవుడే మనల్ని నడిపించుకు తీరేది. అద్భుతాలు చూసి ఏం చేయొద్దు, కఠినపరచొద్దు హృదయాన్ని. అర్థం కాలేదు. అద్భుతాలు చూసి అందుకే చాలా మందికి ఇప్పుడు ఏం కావాలి, ఒక అద్భుతం చెయ్యాలి. ఒక పిచ్చి పాట కూడా వచ్చింది, ఒక అద్భుతమే చాలండి బాబు. నువ్వు రక్షణ పొందిందే గొప్ప అద్భుతం. ఇంకొక అద్భుతం దేనికి? హలో, ఆ పాటలు కూడా మార్చేశారు. ఒక్క అద్భుతం చాలు. ఆ అద్భుతం తీరిపోతే మళ్ళీ గుడి కఠినం చేసుకుని ఇంకొక అద్భుతం కోసం వస్తాడు. అర్థం కాలేదు. మీరు ఈ పాటలను ఎలా వివేచించి ఆత్మలో స్పందించబడతానని నాకు తెలియదు. నేను మాత్రం ఈ పాటలన్నింటినీ పరామర్శించి 4-10 సార్లు విడదీసేసుకొని ఒక్క అద్భుతంగా నా జీవితమే ఒక అద్భుతం. నేను రోగిగా ఉన్నది అద్భుతం కాదు, నా జీవితం మారింది. అదే నా జీవితంలో గొప్ప అద్భుతం. హలో, అలా చేయగలిగిన దేవుడు ఎవరినైనా ఏం చేయొచ్చు, మార్చి తీరవచ్చు. దాని అర్థం ఫరోకి ఏమైతే అద్భుతాలు చూసి 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 కాఠిన్యం అయిపోయింది. అందుకే కదా ఇప్పుడు అద్భుతాలు ఏం కనబట్టలేదు. కొత్త ఒక విశ్వాసి వస్తాడని కూడా కొందరికి నమ్మకం. అర్థం కాలేదు. ఈ ఊర్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇక్కడ వస్తారని నమ్మకం. మీకు నిన్న రాత్రి ప్రార్థన చేసిన దేవుడు అక్కడికి నీకుందరని నమ్మకం. ఏమో నువ్వు అనుమతిస్తే వస్తాడేమో. నేను దానికి జవాబు చెప్పలేకపోయింది. నువ్వు అనుమతిస్తే వస్తాడేమో. నేను ఆయన ఏం చేయలేదు, తెచ్చుకోలేదు. నేను చెప్పొచ్చే మాట, హృదయ కాఠిన్యం ఉంటే ఎట్లాంటి రాజులైనా కూడా దేవుడు ఏం చేయొచ్చు, మార్చి వేసి తీరు. ఫరోకి దేవుడు అంత అవకాశం ఇచ్చి అన్ని అద్భుతాలు చేసిన దేవుడు తెలుసా? ఐగుప్తు దేశం పట్ల దేవునికి ఏముంది, మనసు ఉంది కాబట్టి. దాని అర్థం దేవుడు నీ పట్ల అద్భుతాలు చేసేటప్పుడు నీ పట్ల దేవునికి మనసు ఉంది. దాని అర్థం ఏమైతే ఆ మనసు నేను దేవునికి దగ్గర చేర్చుకు తీరాలి. కొందరు అద్భుతాలు జరిగితే మళ్ళీ అద్భుతాలు వెనకట్లు పెరిగాడు. అక్కడ అద్భుతం కన్నా ఆడ పెరిగాడు. ఇల్లు ఇక్కడికి వెళ్తారు. అదే అద్భుతం, నువ్వే గొప్ప అద్భుతం అని తెలిసి తీరితే, దేవుడే నా జీవితం గొప్ప అద్భుతంగా మార్చాడని తెలిసి తీరగలిగితే ఫరోలా మారలేము. రెండోదిగా కదా ఎబ్రీ పత్రిక 3:13 చదివి తీరితే పాపం ఏమై తీరింది, నిన్ను హృదయ కాఠిన్యములోకి నడిపించుకు తీరింది. కొందరి జీవితంలో ఇప్పుడు కూడా పాపం వారిని వదలలేదు. పాపం పరిపక్వత పొంది తర్వాతే కదా మోహన్ గర్భం ధరించి పాపాన్ని కొను. పాపం ఎప్పుడు డబల్ అవుతుంది తెలుసా మీకు? పాపం ఎప్పుడు డబల్ అవుతుంది? ఎప్పుడు నీకు పాపం గుర్తించిన తర్వాత దానికి వంకలు చెప్పాము అనుకో, డబల్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు భాస్కర్ అమ్మ ఎందుకమ్మా చర్చికి రాలేదు, నాకు ఈ పేరు ఇక్కడ ఏదో పుట్టింది ఇక్కడ వంక చెప్పామంటే దాని అర్థం ఆ పాపం డబల్ చేసింది. అప్పుడు మీకు వంకలు చెప్పకూడదా? వంకలు చెప్పి దానికి ఉన్న ప్రతి ఇది కూడా చెప్పాలి. అర్థం కాదు.
అయ్యగారు నేను దొంగతనం చేశాను అయితే అందుకే చర్చికి రాలేదన్నారు అనుకోండి, మారు మనసు పొందారు. ఏం చెప్తారు? మరి ఏనాడు దొంగతనం చేయను, ఇంకేనాడు ఆరాధన కొట్టను అన్న నిబంధన స్టేట్ చేయాలి. అందుకే కొందరికి వంకలు లిస్టు రోజు ఏదో వంక దొరికింది. ఇది ప్రార్థన చేసేదే వంకల కోసం. అది పాపం అని కొంత గుర్తించట్లేదు. అర్థం కాలేదు. బైబిల్ చదివించే మాట రెండు రీతి కలిగిన పాపం ఉంది. జన్మ పాపం, కర్మ పాపం. జన్మ పాపం గురించి యేసయ్య ఏమీ తీరింది. కర్మ పాపం గురించి మనం మారితే మారిపోయిందా? మరి ప్రతివిధి ఎవడ దేవుడు వచ్చేస్తాడు. అర్థం కాదు. నేను నడిచి వెళ్ళినప్పుడు ఆడి చెట్టు నుంచి మామిడికాయలు తెప్పేసి తినేసి వాక్యం విన్నాను. వినేటువంటి నెక్స్ట్ చేసే పని ఏంటిది? ఆ చెట్టు యజమాని దగ్గరికి వెళ్ళి మేము మీ చెట్టు నుంచి దొంగతనం చేశాను, ఏ శిక్ష అయినా నేను రెడీ తీసుకోవడానికి. అప్పుడు అది క్షమింపబడతాయి. ఎప్పుడు? ఒప్పినప్పుడు కాదు, ఒప్పి ఇంకా పని చేయకపోతాయి. అర్థం కాదు. కొందరికి ఇది లైసెన్స్ అయిపోయింది. ఏది పాపం చేయడం ఒక లైసెన్స్. హలో, అందుకే బైబిల్ చెప్పేది కృప ధర్మశాస్త్రం పెరిగింది కాబట్టి పాపం ఏమైపోయింది? పెరిగింది. కానీ కృప మమ్మల్ని ఏం చేసి సహాయపడుతుంది. అందుకే కర్మ పాపానికి ఫలితం మనమే అనుభవించి మనమే దానికి ఏం చేయాలి? పరిహారం చేయాలి. ఏసై దగ్గరికి ఒకటి వచ్చి ఏసయ్యా నేను ఇంకేమో అవ్వాలనుకుంటుంది. ఏసై దానికి పరిహారం చెప్పారు. ఆ రోజు వెళ్ళినప్పుడు నేటికి రాలేదు. ఏసై అడిగి చెప్పారు, నీకున్నవన్నీ విడిచిపెట్టి వేదలకు ఇచ్చి నీ చేతిలో ఏమనుకోండి ఇచ్చి ఖాళీ చేస్తారా. ఇప్పటికీ ఆ వాంగ్మూలం చెప్పినట్టు ఇప్పుడు బతికే ఉన్నాడు. మరి మీ రూపంగా కనబడుతుంది అంటే అదో దేవుడు ఆయనకి సింపుల్ ఒక మాట చెప్పాడు. ఏమని? నీకున్నవన్నీ ఈ పగటి వల్ల ఏసై నీకు ఆ ప్రశ్న అడిగితే నేను విడిచేపెట్టాను కానీ మోహన్ అది అలాగే పరిగెట్టాడు. అర్థం కాలేదు. ఏసైని విడిచిపెట్టి ఉన్న ధనం వెనకాల ఏం చేశాడు? పరిగెట్టాడు. వీడి గురించి భయ చరిత్ర మొత్తం చదవడానికి వెళ్తే మన జీవితం నాశనం అయిపోతుంది. అదో బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా ఏసయ్య లేని ఇంట్లో నేను ఉండలేను, ఏసయ్య లేని చోట్ల నేను నివసించలేను, ఏసయ్యతో అనుబంధం లేని ఏది నాకు సంబంధం లేదు ఒక శిష్యుడు చెప్పగలిగి తిరుగుతాడు. అర్థం కాలేదు అనుకుంటాను. కానీ ఆయన ఏం చేసుకున్నాడు? తన పాపమే ఆయన ఏం చేసి తీరింది? ఏసయ్యకు వదిలి తీరేతడిగా మనసు కలిగింది. దాని అర్థం చెప్పడానికి వచ్చిన మాట, ఏసయ్య లేని పడమ మనకెందుకు, ఏసయ్య లేని ఇల్లు మనకెందుకు, ఏసయ్య లేని వేదిక మనకెందుకు, ఏసయ్య లేని వాక్యపరిచయం మనకెందుకు? అర్థం కాలేదు. ఈ కాలంలో అందరికీ సుఖమైన వాక్యపరిచయం ఏం తెలుసా? ఏసయ్య లేని వాక్యపరిచయం. ఏసయ్య లేని వాక్యపరిచయం అయితే ఫుల్ జనాలు కుక్కి వచ్చేస్తారు. దానికి మంచి మంచులు ఏసై పేరు కూడా తగ్గించేస్తారు. ఏసై నామములో స్వస్థత జరుగుగాక. ఈ జరిగినాడు మళ్ళీ మారుతున్నాడా లేదో తెలియదు. అదో పాపం ఒక లైసెన్స్ కాదు. కర్మ పాపానికి మనం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం రోజు అర్పించుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, గాఢ హృదయం లోపల ఉన్న ఆ రహస్యమైన పాపములన్నింటినీ ఏం చేయాలి? ఒప్పుకుంటున్నా. యాకోబు గారు చెప్తున్నాడు, ఒకరొకరితో నీ పాపములేది కన్ఫెసింగ్ ఇన్ ద చర్చ్. చర్చిలో ఏం చేయాలి? ఏది ఒప్పుకోవడం మాత్రం కాదు, చేసిన దాన్ని మనం ప్రతివిధి కూడా చెప్పాలి. అర్థం కాలేదు. అందుకే సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం మౌన ఆరాధన వచ్చారు. నథింగ్ టు సే. ఓ పనికిరాని దేవుడా మాకు చెప్పడానికి లేదు, వినడానికి మాత్రమే. నో, చెప్పడానికి మనకు బోర్డు ఉన్నాయి. హలో, వచ్చా త్రోవను నడిచి వచ్చినప్పుడు కృప చూపించావు కదయ్యా. జీవితంలో నడివే అన్ని విషయంలో దేవా మాకు అన్ని గుర్తించావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఒక ప్రత్యేకత ఏంటి? పాపము గురించి నీకు గుర్తించు. అందుకే కదా ఈ కాలంలో వాక్య పరిచయం మీరు చూడండి, పాపాన్ని సుఖపరిచేది. మనకు భాస్కర్ చెప్తున్నారు, ఎన్ని తప్పితం చేసిన ప్రాబ్లం లేదు. కృప అన్న మంచం మీద ఉన్నప్పుడు పాపం చేసినా పడేది కృపా మంచం మీద. అవునా? పడేది కృపా మంచం మీదే. కానీ మళ్ళీ నువ్వెవరు అయిపోయావు? తొలగి ఏసైని దేనికోసం చచ్చారో దానికన్నా ఘోర స్థాయిలోకి మంది దిగితే అర్థం కాలేదు. అందుకే ఏసై గురించి పాపం గురించి తాకకుండా ఉన్న వాక్య పరిచర్యలు.
పాపం గురించి చెప్పకపోతే ఏసై అక్కర్లేదు, ఏసై గురించి చెప్పక్కర్లేదు, పాపం గురించి చెప్పక్కర్లేదు. అర్థం కాలేదు అనుకుంటున్నాను. నేను చెప్పొచ్చే మాట, ఈ పాపానికి పరిహారం యేసయ్య ఒక్కడే, పాపానికి ప్రాయశ్చిత్తం ఇవ్వగలిగిన వాడు యేసయ్య వాక్యం ఒక్కటే, పాపం గురించి మనల్ని నిర్మూలపరిచేది పరిశుద్ధాత్మ ఒక్కటే. అలాగైతే మంచి 3 సబ్బులు మనకి దొరికినందుకు మన పాపములు, మన కర్మ పాపములకు ఏముంది? ప్రాయశ్చిత్తం ఉంది. చివరికి నిర్గమకాండం 14వ అధ్యాయం చదవగలిగి తీరితే, మా హృదయ కాఠిన్యం వచ్చి తీరితే మన మీదకి సునిశ్చితంగా ఉగ్రత వస్తుంది. అర్థం కాలేదు అనుకుంటా. దానికి మంచిగా రోమాపత్రిక దాన్ని బాగా చెప్పి, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, ఈ 2 వాక్యాలు చదవగలిగి తీరితే హృదయ కాఠిన్యం నీ మీదకి తీసుకురావచ్చు, దేవుని యొక్క ఉగ్రత తీసుకురావచ్చు. అలాగైతే ఈ ఉగ్రత నుంచి తప్పుకు తీరాలంటే నీ హృదయ కాఠిన్యాన్ని నీవేం చేసుకు తీరాలి? మృదుల పరుచుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. యేసయ్య తన పరిచర్య చేసిన కాల తరగతిలో శిష్యులు తన తోడుగా ఉండి వారి హృదయం కూడా ఏమై తీరింది? కాఠిన్యతలోకి వెళ్ళిపోయి తీరింది. అందుకే వారికి ఎప్పుడు తిండి గురించి గోర ఎక్కువైపోయింది. ఫుడ్ 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 అందుకే కదా ఉపవాస కూడి కట్టేవాడు రాడు, భోజన కూడికి పెట్టండి, ఫుల్ హాజరు. అర్థం కాదు. ఏం కావాలి అందరికి? ఫుడ్ ఈజ్ నాట్ ద బేసిక్ నీడ్. ఒక దేవుని బిడ్డ జీవితానికి ఆహారం కాదు ప్రాధాన్యత చెందిన లక్షణం. దేవుని బిడ్డ ఎందుకు పనిచేసేది? అన్యులు ఎందుకు పనిచేసేది? ఫుడ్ కోసం. దేవుని బిడ్డ ఎందుకు పనిచేసేది? దేవుని మహిమ కోసం. బైబిలే చెప్తున్నది, ఏం చేసినా ఎవరి మహిమ అర్థం. దానివల్ల ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. యేసయ్య తన శిష్యులతో పరిచర్య చేసి అద్భుతాలు చేశారు. 5 రొట్టెలు 5,000 మంది పురుషులకి ఇచ్చారు, 2 చేపలు 5,000 మంది పురుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికి ఇచ్చారు. కానీ ఏమొచ్చేసింది మనసు లోపల? తిండి. అందుకే కదా యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు వీళ్ళేమంటున్నారు? అయ్యో భోజనం గురించి చేసి మాట్లాడతారు. యేసయ్య దేని గురించి మాట్లాడితే వీళ్ళు దేని గురించి వింటారు? యేసయ్య ఒక మనిషిని మార్పు చెందే విధానం గురించి చెప్పినప్పుడు వీళ్ళు దేని గురించి? దాని అర్థం నేటికి మనిషి పాపానికి పడడానికి కూడా మూల కారణం ఫుడ్డే. అర్థం కాలేదు. హలో, ఒక్క భోజనం ఏసావును ఏం చేసింది? అర్థం కాలేదు. 1 మీల్ దేవుడు ఇచ్చిన శ్రేష్టతను ఏం చేస్తున్నాడు? హలో, అర్థం కాలేదు అనుకోండి. ఫుడ్ కాదు మెయిన్ నీడ్, ఆహారం కాదు. అందుకే కొందరికి ఆహారం గురించి అద్భుతాలు జరగాలి. హలో, అదే కొందరికి అది కఠినంగా అయిపోయింది. అందుకే యేసయ్య చెప్పిన ఆత్మిక మర్మాలు ఏమీ ఇరికెదియట్లే, ఎక్కట్లే. యేసయ్య పరిశుల గురించి, సదుకుల గురించి, హేరోదు గురించి ఉన్న పులుపు గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు రొట్టె గురించి మాట్లాడుతున్నారు. మార్కోసు వార్త 6వ అధ్యాయంలో 52వ వచనం, మార్కోసు వార్త 8వ అధ్యాయం 17వ వచనం నేను చెప్పేది. యేసయ్య దేని గురించి చెప్తున్నారు? పరిశీలకున్న పులుపుల గురించి చెప్పినప్పుడు వీళ్ళు దేని గురించి చెప్తున్నారు? ఎందుకు పులుపుకి రొట్టెకి కనెక్షన్ పెట్టారు? మీరు వంటని బాగా చేసేవాళ్ళు కాదు. ఎందుకు పులుపుకి రొట్టెకి సంబంధం పెట్టారు? రొట్టె పొంగడానికి ఏం వేయాలా? పులుపే. యేసయ్య దాని గురించి మాట్లాడాట. యేసయ్య దేని గురించి మాట్లాడారు? మార్కోసు వార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. యేసయ్య ఎవరి గురించి మాట్లాడారు? పరిశుల గురించి మాట్లాడారు. పరిశుల్లో ఏముంది? పులుపు ఉంది. పులుపు అంటే పాపం ఉంది. పరిశుల్లో ఏముంది? ఏంటారు పాపం? వాళ్ళు దేవుని గుర్తించరు, దేవుని మహత్కార్యాలను గుర్తించరు. సాంప్రదాయాలు, పద్ధతులు, పాటింపులు అర్థం కాదు. కొన్ని పరిశులు ఉన్నారు, కన్ను మూసే నడుస్తారు. ఎందుకు? పాపం చూడకూడదు. ఎవడు పడతాడు? ఆడే పడతాడు. కొన్ని పరిస్థితులు ఎలా తిరుగుతారు సార్? వాళ్ళని ఎప్పుడు జై కొట్టాలి. కష్టగాడు వందనాలు, ఈ గారు వందనాలు. పరిస్థితి ఇంటికి వెళ్తే పల్లెలు గిల్లలు అన్నీ గడిగేస్తారు, అన్ని గడిగేస్తారు లోపల. అందుకే ఏదైతే చెప్పిన మాట, మీరు ఎలా ఉన్నారు? సమాధిలో బయట సూపర్గా ఉన్నారు, లోన్ ఎలా ఉంది? అర్థం కాదు. సున్నం కొట్టిన సమాధి సూపర్ అందం, అది కూడా
చూడాలి. అది చూపిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? అదే పులుపు. అంతే కదా. బయట వాకి నీ అంద చందాల గురించి నీకు BMW వచ్చింది, నువ్వు ఎక్కడ 5 స్టార్ హోటల్లో తింటావు, తిరుగుతావు, ఎన్ని చెప్తావు, ఒళ్ళు ఆనందం, మహోత్సవం. నీ లోపల ఉన్న భావం మొత్తం కాక. హలో. అందుకే ఈ కాలంలో వేదన సంచే ఆనందం వచ్చిన మన వేదన నా రహస్యాలు బయటపరచని ఎవరు చెప్పట్లేదు కదా. నిన్న రాత్రి నేను చేసిన పిచ్చి పనులు సంఘంలో వ్యాఖ్యానపరిచే ప్రవక్తలు లేకాలి, అర్థం కాదు. మొన్న రాత్రి నేను చేసిన దొంగ పనికి వ్యాఖ్యానం చేసేవాళ్ళు లేకపోతే భయపడతాను లోనికి రావడానికి. అర్థం కాలేదు అనుకుంటారు. అదో అది ఎప్పుడు దేని గురించి ఏసై చెప్పేది ఒక విషయం గురించి అయితే లేదు అని అర్థం చేసుకున్నాను. నాకు అర్థం కాలేదు. ఏసయ్య టీచింగ్ ఇచ్చిన టీచింగే వాళ్ళకి అర్థం కాలేదంటే మన సేవకులు చెప్పిన టీచింగ్ మీకు ఎంతమాత్రం అర్థం ఉందో మీరే టీచింగ్ అర్థం కాలేదు. ఒకరోజు భాస్కర్ ఇక్కడ పొట్టు గురించి మాట్లాడితే విశ్వాసి ఏదో ఆలోచించుకొని ఉండిపోయింది. అయ్యగారు చెప్పారు పంది పొట్టు తినకూడదు. అయ్యగారు దేని గురించి చెప్పారు? వందలు పొట్టు తింటారని చెప్పారు. ఈమెమైంది? హలో. అందుకే కాలంలో అందరికీ ఏది ప్రాధాన్యత? ఆహారం. పూట ఆహారం కోసం జ్యేష్ఠత్వం అమ్మేస్తున్నారు. పూట ఆహారం కోసం దేవుడిచ్చిన తోటను వదిలేసుకుంటున్నారు. హలో. ఆహారం కాదు మనకి ప్రాముఖ్యం చెందింది. అందుకే బైబిల్ చెప్పిన మాట, మనుషులు దేని వలన బతకరు. మరి మీరు దేని వల్ల బతుకుతున్నారు? హాలెలూయాతో బతికేస్తున్నారు. అది నాకు తెలుసు. ఆ హాలెలూయా ఉంది కాబట్టి బతికేస్తున్నారు. హలో. సాతాను ఏసే దగ్గరికి చెప్పిన మాట, ఈ రాళ్ళన్నింటినీ కూడా ఏం చేయి, నీ దగ్గరికి సాతాను వచ్చి ఎన్నిసార్లు రాళ్ళను రొట్టి చేయమని చెప్పినప్పుడు రొట్టి చేసేసి తృప్తి చెందేసి కూర్చున్నామే. ఏసై ఏం చేయలే, రాళ్ళను రొట్టి చేయలేదు. బదులుగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుషులు బతికేది ప్రూవ్ చేయగలుగుతారా? వాక్యం మనిషిని బతికిస్తుందని, వాక్యం మనిషిని బతికిస్తుందని. అలాగంటే ఈరోజు ప్రార్థన చెప్పి, దేవా యోహాను పద్మోసులో పంపించి నన్ను పంపించు, రుజువు చేయి. మనం సుఖంలో కూర్చొని డ్యాన్స్ చేసేస్తున్నాం. పర్సిక్యూషన్ రిలీఫ్ అని ఒక అప్లికేషన్ ఉంది, అందులో మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఎంతమంది జైలు పాలై ఉన్నారు. ఎవరు వాళ్ళకి పట్టించుకునే లేరు. వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం కన్నా శ్రేష్ఠ విశ్వాసం. వాళ్ళ దగ్గర మనం దేనికి పనికిరాం. జైలుకి 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ పాప అన్నది, నేను చర్చికి వెళ్తాను, ఇంకా దేవుడికి సేవిస్తాను అండి. 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళి కుక్కను కొట్టి మళ్ళీ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వెళ్తాను, ఇంకా వెళ్తాను. అర్థం కాలేదు. అది ఊర్లో ఉన్న చర్చి మూసేసారు. ఆ మంది 70 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వెళ్తాను. కావాలంటే రాత్రి కొడుకుంటారు, ఆరాధన చేసే వస్తారు. హల్లెలూయా. నేను చెప్పేది ఫుడ్ కాదు, ఇది మనల్ని బతికిస్తుంది. నిన్ను బతికించలేదు, అది వాస్తవం. బతికించిన చరిత్ర ఉంది. హలో. దేవుని యొక్క వాక్యం మనకి జీవాహారం. బయట నుంచి వచ్చిన రొట్టి కన్నా శ్రేష్ఠ యుక్తి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేసేది? బతికించేది. ఈ నేటికి కావాల్సిన ఆహారం నువ్వు రెడీ చేసుకోవాలి. మనం అన్ని ఎంగిలి భోజనమే తింటున్నాం. ఈరోజు నేను తెచ్చిన ఎంగిలి భోజనమే నేను తయారు చేసి నేను తిన్నది నీకు చెప్తున్నాను. ఇందులో మీరు సంపడి పడతాను. అర్థం కాలేదు. ఈ వాక్య పత్రిక ఎవరికి దొరికింది? నాకు దొరికింది. నేను తిన్న ఆహారం ఎంగిలిచ్చాను. అర్థం కాలేదు. అప్పుడు మీ ఆహారం కాబట్టి నువ్వు ముక్కుంది. అర్థం కాలేదు. కానీ అందరూ ఎంగిలాకరం తినద్దండి. కొందరికి ఎంగిలి ఆహారమే అడిగింది, మరి ఏం చేస్తాం? కొందరిని ఎంగిలి ఆహారమే మంచిది, కానీ అందరూ ఎంగిలి ఆహారం తినొద్దని నేను అన్నట్లు. తినండి, దానికన్నా శ్రేష్ఠ నీకు సొంతంగా ఏముండి తీరాలి. ఆహారానికి బయట చెప్తున్నా, ఆ అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఏ ఆహారం? తిండి కాదు, ఈ ఆహారం మనకి కావాలి. ఆ రాజ్యానికి బాలవాకసులు అవుతున్నాయి. ఈ ఆహారం మనకు అందుకే చిలిపితనంలో పిల్లలకి ఆహారంగా వాక్యం నేర్పించండి. అది కాక అలవాటుగా మారి సాంప్రదాయంగా మారి వాక్య కట్టుబాట్లో అందుకే నేను చెప్పొచ్చే మాట, హృదయ కాఠిన్యం నీ జీవితం ఏం చేసి సర్వనాశనంలోకి తీసారు. ఒక్క వాక్యం అది చెప్పలేకపోతే ఈ వాక్య పరిచయకి ముగింపు వచ్చి తీరదు. ఎస్కేల్ గ్రంథంలో
హృదయంలోకి వచ్చి తీరితే ఒక మాట చెప్పుచున్నది బైబిల్ చెప్తున్న ఒక మాట. యెహెజ్కేలు గ్రంథంలోకి వస్తే అక్కడ చెప్తున్న ఒక మాట 36వ అధ్యాయం 26వ వచనం చెప్తున్న ఒక మాట. నాలో ఒక కొత్త హృదయాన్ని, నా లోపల ఒక కొత్త ఆత్మను ఏం చేయము, పుట్టించుము దేవా, సృష్టించుము దేవా అని కోరగలిగి తీరితే నీ పాత సరుకు మారి కొత్తదై తీరొచ్చు. దాని అర్థం హృదయం నేటికి కూడా దేవుడు మార్చడానికి కోరుతున్న దేవుడు. దాని అర్థం పాత మండరాతి హృదయాన్ని ఏం చేయడు దేవుడు, ఏం చేస్తాడు, అక్కడ వదిలేడు, దాన్ని తీసి కొత్త దాన్ని అతికించి తీరుతాడు. ఈ పగటి వేళ ఈ వాక్య సందేశం నీ జీవితాన్ని పాత దానిలో కొనసాగాలనుందా, కొత్త హృదయంతో కొనసాగాలనుందా, నువ్వే వివేచించుకు తీరు. కొత్త హృదయం కావాలంటే అందులో కొత్త ఆత్మ దిగి రావాలి. కొత్త ఆత్మ రావాలంటే హృదయం కొత్తదిగా మారి తీరాలి. లేదు నేను పాత హృదయంతోనే బతుకుతా, దానికి కూడా పోర్టల్ నీకే లేదు. కొత్త హృదయంతో నేను బతికి మారు మనసు పొంది వాక్యానికి లోబడి నేను ఇంకా ఆత్మిక పరిపక్వతలోకి రాలేదు, ఇంకా నాలో ఆత్మిక ఎదుగుదల రాలేదు, సహాయం చెయ్యము దేవా, నా అనుదిన యాత్రచర్యలో నువ్వు నాతో కావాలి దేవా, నన్ను గుర్తించాలి దేవా అని కోరితే కొత్త హృదయం నిన్నేం చేసి తీరుతుంది, ఒక రూపాంతరం చెందిన మనిషిగా మార్చుకోగలిగి తీరుతుంది. అందుకే ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో దేవునికి బిడ్డలారా, కొత్త హృదయంతో జీవిస్తున్నావా, పాత హృదయంతో జీవిస్తున్నావా, ఈ పగటి వేళ ఒక్కసారి నిన్ను నీవే వివేచించుకు తీరు. అందుకే బైబిల్ చెప్తున్నమాట అపోస్తలుల క్రియల 2వ అధ్యాయం మనం చదవగలిగి తీరింది. వారందరి మీదకి ఏమొచ్చి తీరింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరింది. ఆ పాత హృదయంలో కాదు, కొత్త హృదయం లోపలికి ఆత్మశక్తి దిగి వచ్చి తీరినందుకు వారి భాషలు మారింది, వారి నడవడిక మారింది, వారి పరిచర్య మారింది, వారి జీవిత గమ్యం మారింది. చివరి మాట, హృదయం మారితే మా కొత్త ఆత్మ నీలోకి వచ్చి తీరితే నీ పరిచర్య మారింది, నీ నడవడిక మారింది, నీ జీవిత గమ్యం మారింది. మారలేకపోతే మళ్ళీ పాత స్టార్ట్. అర్థం కాలేదు. అపోస్తుల పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారి సంఘం మారింది, వారి సేవకులు మారారు, వారి పరిచర్య మారింది. అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు, అక్కడక్కడ సంఘాలు స్థాపించారు. అర్థం కాలేదు. హృదయం మారిందని లేకపోతే ఆత్మనీలోకి దిగి వచ్చింది అన్నదానికి మన సూచన ఇది. నీ ద్వారా ఏమవుతుంది, అక్కడ ఇక్కడ సంఘాలు స్థాపింపబడతాయి, అక్కడ ఇక్కడ ఆత్మలు నిలుస్తారు, అక్కడ ఇక్కడ దేవుని యొక్క ప్రజలు తయారై తీరుతారు. ఈ పగటి మీద మారలేకపోతే ఉన్న గుంపులో కూర్చొని హల్లెలూయా స్తుతిమహిమ. అర్థం కాలేదు. ప్రైజ్ లార్డ్ చెప్తుంది. నేను ఆ మాటలు నేను మీకు బలవంతంగా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని చెప్పేసి నేను క్రెడిట్ తెచ్చుకోవడం దీనికి. మీకు ఇష్టం అంటే చెప్పండి, లేకపోతే మీకు కష్టం. నేను చెప్పిన ఆ మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. హృదయం మారితే, ఆత్మలోకి నీవు దిగితే నీ పరిచర్య విధానం మారింది, నీ జీవిత విధానం మారింది, నీ లక్ష్యం మారుతుంది. నువ్వు ఒక అపోస్తలుడుగా మారి జరగలిగచ్చు. క్రియలున్న అపోస్తల క్రియ అని చెప్తున్నది. క్రియలున్న, క్రియలు మృతులయ్యేది కాదు, క్రియలున్న వాళ్ళ క్రియల గురించి అపోస్తల క్రియ మొత్తం మనం చదవగలిగేది. నీ క్రియ ఏంటిది? హృదయం మారినందుకు నీలో ఆత్మశక్తి వచ్చిన వాట్ ఈస్ యువర్ క్రియ, నీ వర్క్ ఏంటిది, వాట్ ఈస్ యువర్ వర్క్? పగటి వేళ ఒకసారి పరిశోధించండి. మరలా పాత జీవితం అయితే ఏం క్రియ లేదు. అందుకే విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, విశ్వాసాలకున్న క్రియ కూడా ఉండి తీరాలి. అందుకే హృదయం మార్పు చేసుకోవడానికి ఆసక్తి కలిగిన వారు, లేదు ఇదే హృదయంతో నేను కొనసాగడానికి ఆశ కలిగిన వారు, ఇద్దరు నాతో కలిసి ప్రార్థన చేయండి. ఏది నీకు కావాలో అదే నీ జీవితంలో సంభవించి తీరును గాక. దేని కొరకు నువ్వు ఆశపడి తీరుతున్నా అదే నీ జీవితంలో సంభవించి తీరును గాక. దేవా ఈ పగటి వేళ దేవా నీవు నాకు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవా హృదయంలో ఉన్న మాలిన్యత గురించి, హృదయంలో ఉన్న కాఠిన్యత గురించి దేవా నువ్వు నాతో మాట్లాడావు, అది నేను ప్రజలతో మాట్లాడి తీరాను. స్వీకరించిన వారి జీవితాన్ని బాగుపరచండి, ఆత్మీక సజనులుగా మార్చండి, వారి ద్వారా కొంత ఆత్మను లేవనెత్తండి, వారి ద్వారా కొంత సంఘాలను లేవనెత్తండి, వారి ద్వారా దేవా పరిపక్వత చెందిన జనాంగాన్ని తయారు చేయండి. లేదు నేను మారను, నేను ఇలాగే కొనసాగిస్తాను, వారిని కూడా దీవించండి, వారి ఆ జీవితం ఆ రీతిగా పద్ధతిగా వెళ్ళి తీరేందుగా సహాయం దయచేయండి. మా హృదయంలో మార్చుకోగలిగిన దేవా ఈ పగటి వేళ నీ సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో నీ సన్నిధిలో జాగరింపుతో దేవా మేము ఒప్పుకు తీరుతున్నాం. మా ఆత్మిక పరిపక్వత ఏమీ కాదయ్యా, కృప చేత మమ్మల్ని పిలిచావు దేవా. మా జీవిత భాగ్యమన్నీ నీ ద్వారానే మాకు దొరికి తీరింది. ఈ పగటి వేళ నీ వాక్య లేఖనం ద్వారా ఒప్పుకు తీరుతున్న దేవా నాలో హృదయ కాఠిన్యం ఉంది, ఆ హృదయ కాఠిన్యత మారి తీరడానికి దేవా ఈరోజు ఒక సర్జరీ నీ ద్వారా జరిగి తీరాలి. నా హృదయ కాఠిన్యత మారి దేవా కృపను ఆస్వాదించేటట్టుగా, కృపను అనుభవించేటట్టుగా, దేవుడిచ్చిన కృపలో ఆనందించి తీరేటట్టుగా, కృప మాత్రమే నా జీవితానికి ఆధారభరితం అని తలుచుకు తీరి జీవించడానికి సహాయం దయచేయండి. ఆహారము అన్నపానము కాదు కానీ దేవా నీవిచ్చిన వాక్యమే మమ్మల్ని బతికించి తీరేది, నీవిచ్చిన హృదయ మార్పిడి అనేక ఆత్మలను
సంపాదించి తీరుటకు, అనేక సంఘాలను బలపరిచి తీరుటకు, అనేకులను మార్చి తీరేంతటగా ఉన్న ఉపయోగశాలీలు మార్చి తీరుతున్నందుకు దేవానికి స్తోత్రం. అలాంటి హృదయ మార్పిడితో ఈ పగటి వేళ బయలుదేరి ఒక రూపాంతరం చెందిన మనిషిగా, ఒక విడుదల చెందిన శరీర వృత్తితో జీవించి తీరడానికి ఈ లోకములో మార్పు ఉంది, మారిన వారు మనుషులు ఉన్నారు అన్నది రుజువుపరచడానికి ఉన్న వేదికలు మాకు తయారు చేస్తున్నందుకు దేవానికి స్తోత్రం. అలా దేవుని యొక్క సన్నిధిలో సమర్పించిన బిడ్డలందరినీ కూడా దీవించండి. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ గొప్ప కార్యాలు, నీ అద్భుతాలు, నీ సూచనలు జరిగి తీరినందుకు దేవానికి స్తోత్రం. దేవా, నీవు నాకు చెప్పిన మాటలను అవి పగటి వేళ బోధించండి. స్వీకరించిన వారిని దీవించండి, స్వీకరించలేని వారిని కూడా దీవించండి. వారు అనుకున్నట్ట వారి జీవితంలో జరిగి తీరును కాక దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. కృపతో మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపండి దేవా, సహాయం దయచేయండి. ఈరోజు పగటి వేళ ఉపవాసంలో సహాయం చేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమార పరిశుధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సత్భక్తులతో దేవా రెండో రాకడ వరకు తోడైంది నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.